హరే కృష్ణ అందరికీ నమస్కారము. మన తెలుగు భక్తి వృక్షకి స్వాగతం. అందరికీ సుస్వాగతము. మనము మన పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతోటి మొదలుపెడదాము. మీరందరూ కూడా చక్కగా చెప్పుకోండి నాతో పాటు. మ్యూట్‌లో ఉన్నా పర్వాలేదు. చక్కగా చెప్పుకోండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरू श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानो सुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासदि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। జై. సో, మనం ఇప్పుడు ఎన్నో అధ్యాయంలోనో 12వ అధ్యాయంలో ఉన్నాము. సో, 12వ అధ్యాయంలో మనము కొన్ని సెక్షన్స్ కంప్లీట్ చేశాము. ఫస్ట్ భగవంతుడు సాకార తత్వము, నిరాకార తత్వం గురించి చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, సాకార భక్తి యొక్క ఆధిక్యతని మనకి చాలా చక్కగా వివరించారాయన, చెప్పారాయన. అంటే సాకారం అంటే ఏంటి? రూపం ఉండడం అన్నమాట. భగవంతుడికి మనలాగే ఒక రూపం ఉంది. అంటే మనలాంటి భౌతిక దేహం కాకుండా సచ్చిత్ ఆనంద విగ్రహం ఉందాయనకి. అటువంటి విగ్రహంతో ఆయన ఉంటాడు. సో, ఆయనకి మనం సేవ చేయొచ్చు పర్సనల్‌గా. ఆ! అన్నీ అన్న విధానాన్ని గురించి భగవంతుడు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత ఈయనేం చెప్పారు, "అర్జున, నువ్వు గనక 5 రకాలైనటువంటి వివిధ దశల భక్తిని గురించి ఆయన మనకి చ చ వివరించారు. ఏంటంటే, ఒక దశ కాకపోతే నువ్వు ఈ దశలో ఉంటారు. ఈ దశలో కాకపోతే ఇలా చేయొచ్చు నాకు సేవ. ఈ విధంగా కాకపోతే ఈ విధంగా చేయొచ్చని చాలా చక్కగా మనం చర్చించాము. అది చాలా లోతుగా కూడా చర్చించాము. ఇప్పుడు ఇంక మనం లాస్ట్ సెక్షన్‌లో ఏమున్నామంటే, భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ చివరి సెక్షన్‌లో తనకి ఎవరు అంటే ఎటువంటి గుణాలు, ఇది చాలు మనకి ఈరోజు. ఎందుకంటే ఎటువంటి గుణాలు మనలో ఉంటే, గొప్ప గుణాలు భగవంతుడికి మనం ప్రియముగా అవుతామో. అంటే భగవంతుడు మనల్ని ప్రేమించేటట్టుగా ఉండాలంటే, మనలో ఎటువంటి లక్షణాలు ఉండాలి అన్న విషయాన్ని భగవంతుడు చాలా చక్కగా మనకి వివరించి చెప్పారనమాట. సో, భగవంతుడు ఎటువంటి లక్షణాల గురించి ఈరోజు మాట్లాడంటే, మనకి జనరల్‌గా భక్తి జీవితంలో ఉన్నప్పుడు ఊరికే మనం భక్తి చేస్తే సరిపోదు కదా! మనలో క్వాలిటీస్ కూడా డెవలప్ అవ్వాలి, మంచి క్వాలిటీస్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశం కావాలంటే మనని స్కాన్ చేస్తారు కంప్లీట్‌గా. అంత ఈజీ కాదు అక్కడ. ఎక్కడ ఎటువంటి మాలిన్యం లేకపోతే మాత్రమే వెళ్ళగలుగుతాము. ఎందుకంటే అక్కడికెళ్ళి మళ్ళీ మన మాలిన్యాలన్నీ కంటిన్యూ చేయడానికి కాదు మనం ఆధ్యాత్మిక ప్రపంచానికెళ్ళేది. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా, చాలా ప్యూర్‌గా, శుద్ధంగా ఉండి, భగవంతుడితో పాటు ఉండి, భగవంతుడితో పాటు ఉండాలి, ఆయన పార్షదులతో ఉండాలి, ఆయనకి సేవ చేయాలి అంటే మనం ఎంత శుద్ధంగా ఉంటే మనం చేయగలుగుతాము. ఎంత ప్యూర్‌గా ఉంటే చేయగలుగుతాము కదా! మనలో ఏమైనా లోటుపాట్లు పెట్టుకొని మలినమైనటువంటి గుణాలు పెట్టుకుంటే మనము భగవంతుడి దగ్గరికి ఏ విధంగా వెళ్ళగలుగుతాం గదా! సో, అందుకని అయితే ఏ గుణాలు పెట్టుకుంటే మనము, ఏ గుణాలు ఉంటే మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతామన్న క్వెషన్ మనకొస్తుందని భగవంతుడు ఏం చేస్తున్నారంటే చక్కగా
ఆయనకి ఈ ప్రీతికరమైనటువంటి గుణాలేంటో అవన్నీ చక్కగా చెప్తున్నారు మనకిక్కడ. సో, మనము చూద్దాం ఒక్కొక్క గుణం ఏంటనేది. ఇప్పుడు నేను మనకి స్క్రీన్ షేర్ చేస్తాను. చూద్దాం మనము. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు ఇంకా 13, 14లో ఉన్నాం ఇప్పుడు మనం. 20 వరకు ఉన్నాయి. ఈరోజు మనం కంప్లీట్ చేస్తున్నాం ఈ అధ్యాయాన్ని. చూద్దాం ఏం చెప్తున్నారు భగవంతుడు ఏ ఏ ఏవి ఏవి ఏం చెప్తున్నారో చూద్దాం మనం అసలాయన. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణా ఏవ చ నిర్మమో నిరహంకారः సమదుఃఖా సుఖాక్షమి సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢా నిశ్చయः మయ్యర్పితమనో బుద్ధిర్యో యో మద్భక్తः సమే ప్రియः. ఆహా! ఎంత చెప్తున్నారంటే భగవంతుడు, అద్వేష్ట అంటే ఏంటంటే ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు. అంటే ఇప్పుడు ఆహ్, ఏంటంటే ఎవరిని ద్వేషించకూడదంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ! ఆహ్, సి సర్ అద్వేష్ట సర్వభూతానాం అంటే సర్వభూతానాం మైత్రః అది. సో, అద్వేష్ట అంటే మనం ఎవరిని ద్వేషించకూడదు. అంటే ఏంటంటే మనం ఏం చేస్తాం యూజువల్‌గా మన కుటుంబాన్ని ప్రేమిస్తాం. మన దేశాన్ని ప్రేమిస్తాము. తర్వాత మ మన బంధువుల్ని ప్రేమిస్తాం కదా! కానీ ఇక్కడేం చెప్తున్నారంటే, అలా కాదు. ఏంటంటే, అందరూ కూడా భగవంతుడి భక్తులే భగవంతుడికి బిడ్డలే కాబట్టి, అందరిని ఈక్వల్‌గా ప్రేమించాలి. ఎవరిని ద్వేషించకూడదు అని చెప్తున్నారనమాట. ఆ! సో, ఏంటంటే, దీంట్లో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆహ్, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి దేశం మీద అభిమానం ఉంటుంది. కొంతమందికి కుటుంబం మీద అభిమానం ఉంటుంది. కొంతమందికి బంధువుల మీద అభిమానం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే తన తన పిల్లల మీద అభిమానం ఉంటుంది. కొంతమందికి తన తల్లిదండ్రుల మీద అభిమానం ఉంటుంది. కొంతమందికి భర్త మీద అభిమానం ఉంటుంది. కొంతమందికి భార్య మీద అభిమానం ఉంటుంది. ఆ! అయితే ఇవన్నిటిని కాదు మన దేశస్థులు, మన జాతి వాళ్ళు, మన కుటుంబము, మన బంధువులు, మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు ఇటువంటి ఇటువంటి ఇ ఇ ఇలా వీళ్ళని మాత్రమే ప్రేమిస్తూ మిగతా అందరిని ద్వేషిస్తూ ఉంటారనమాట. సో, అలా కాదు. ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఏ జీవరాశిని కూడా మనం ద్వేషించకూడదు అని శ్రీకృష్ణ భగవంతుడు చెప్తున్నారనమాట. హ్మ్. చాలామందేంటంటే ఏమనుకుంటారంటే, ఓహ్! నాకు చాలా దయ ఉందబ్బా! నాకెంత నేను సో కంపాషనేట్ వాళ్ళ గురించి వాళ్ళే అనుకుంటుంటారు. మనకెంత దయ ఉంది గదా! మనం నిజంగా ఎంత కంపాషన్ వేరే జీవుల పట్ల మనకెంత సానుభూతి ఉంది. నాకు చాలా కరుణ. నేను ఎవరికీ ద్వేషం చేయను. నేను ఎవరికీ హాని జేయను అనుకుంటూ ఉంటారు. ఆ! కానీ ఏంటంటే ద్వేషం ఉంటే ఎప్పుడు కూడా ఆహ్, భక్తులనేవాళ్ళు గూడా ఎప్పుడు ఎవరిని ద్వేషించరనమాట. సో, ద్వేషం అనేది మన, మన కుటుంబం మీదో, లేతే మన జాతి మీదో, లేతే మన దేశం మీదో అలా ఉండకుండా, మన స్నేహితుల మీద ఉండకుండా, ప్రతి ఒక్కళ్ళ మీద అంటే ఏంటంటే, ఇట్ డజంట్ మ్యాటర్ మనం నల్లగా ఉన్నారా వాళ్ళు, తెల్లగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, గొప్పవాళ్ళుగా ఉన్నారా, లేకపోతే బీదవాళ్ళుగా ఉన్నారా, ధనవంతులుగా ఉన్నారా, లేకపోతే ఇవన్నీ గాదు. లేపోతే వీళ్ళు యాక్చువల్‌గా మానవ రూపంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు నాకు వాళ్ళంటే ఇష్టము. నేను మిగతా జీవులందరిని నేను ద్వేషిస్తాను. ఇలా నో అలా గాదు. ఆ ద్వేష అంటే అసలు ద్వేషమే లేకపోవడం, ఎవరి మీద ద్వేషం లేకపోవడము. ఇట్ డజంట్ మ్యాటర్ మనం ఈ ఈ ఈ ఇండియాకి సంబంధించిన వాళ్ళమా, లేకపోతే అమెరికాకి సంబంధించిన వాళ్ళమా, ఆస్ట్రేలియాకి సంబంధించిన వాళ్ళమా, లేకపోతే మనము ఈ కులానికి సంబంధించి బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళమా, లేతే ఇంకా వేరే జాతి కులానికి సంబంధించిన వాళ్ళమా, లేకపోతే మనం మనుషులమా, లేకపోతే మనం వేరే జీవరాశులమా, ఇవన్నీ మనకనవసరం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ అంటే భగవంతుడికి అంశ అందరూ కూడా. సో, అందరూ భగవంతుడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, భగవంతుడికి సంబంధించిన వాళ్ళు ఈ జీ అదేంటి కృష్ణుడు చెప్తాడు గదా! మనకి మమైవంశ జీవభూతి జీవలోక సనాతన. సో, భగవంతుడి యొక్క అంశం మనందరం గూడా. సో, అన్న విషయం అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళని ప్రేమించాలి. ఎవరిని ద్వేషించకూడదు. ఇప్పుడు చాలామందేంటంటే నాకు దయ ఉంది అంటారు. మళ్ళీ వేరే జీవుల్ని హింస చేస్తున్నారు మరి. కదా! వేరే జీవుల్ని హింస చేస్తే అది నే ఒక రకంగా ద్వేషంతో చేసినట్టే. మరి ద్వేషం లేకపోతే దయ ఉండాలి కదా! వేరే జీవులంటే దయ ఉండాలి మరి. దయ లేకుండా మనము వేరే జీవుల్ని మనము మాంసాహారం చేస్తున్నామంటే మరి మనకి ఒక రకంగా వాళ్ళ మీద ద్వేషం ఉన్నట్టే మరి. కదా! దయ ఉంటే చంపలేం కదా! దయ ఉంటే ఎవరిని మనకి చంపలేం మరి. సో, అందుకని ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరి పట్లైనా మనకి ద్వేషం ఉంటే అదెలా బయటకొస్తుంది?
సపోజ్ మనకి మన మన ఎవరో పట్ల మనకి ద్వేషం ఉంది. అది ఒక రకంగా కోపం రూపంలో బయటికి రావచ్చు. లేకపోతే ఏదో విధంగా వాళ్ళని కొట్టడం ద్వారా, లేకపోతే వాళ్ళని తిట్టడం ద్వారా, లేకపోతే మాటలతో హింసించడం ద్వారా, లేకపోతే చేతులతో హింసించడం ద్వారా ఏదో విధంగా అది బయటికి రావాలి కదా! సో, ఒక జీవిని మనం చంపుతున్నాము అంటే అది కూడా మనం అర్థం చేసుకోవాలనమాట. అది కూడా ఏంటంటే మనము హింస చేస్తున్నామే అని అర్థం చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు అయితే ఇంకోటి అడగొచ్చు. ఇప్పుడు భక్తులు ఏం చేస్తారంటే కొన్నిసార్లు కొంతమందిని తిట్టాల్సొస్తుంది. ఎందుకంటే వాళ్ళ మంచి కోసం. అది ద్వేషం కిందకి లెక్క రాదనమాట. ఎందుకంటే భక్తులన్న వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మంచి యోగక్షేమాల కోసం తాపత్రయపడుతూ ఉంటారు. పాటుపడుతూ ఉంటారనమాట. సో, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే గనక, వాళ్ళు ఫాలో చేయలేకపోతే గనక, వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం తిట్టొచ్చు వాళ్ళని. సో, కానీ వాళ్ళకి తిట్ల విషయంలో అది వాళ్ళ శ్రేయోభిలాషులే అని చెప్పొచ్చనమాట. అంటే అది ద్వేషంతో చేసే పని కాదది. అన్ని చోట్ల మనము ద్వేషంతో చేస్తున్నారని అర్థం చేసుకోవడానికి లేదనమాట. కొన్ని కొన్ని సార్లేంటంటే భక్తులు అభక్తులు కొంచెం మంచిగా కృష్ణ చైతన్యం తీసుకోవాలని కొంచెం మందలిస్తూ ఉంటారు. అది ద్వేషంతో చేసే పని కాదు అని గూడా మనం అర్థం చేసుకోవాలనమాట. సో, అద్వేష్ట అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని కూడా మనం మనం ఏ దేశానికి చెందిన వాళ్ళమని కానీ, లేకపోతే ఏ జాతికి చెందిన వాళ్ళమో, ఏ కులానికి చెందిన వాళ్ళమో, ఏ మతానికి చెందిన వాళ్ళమో ఇవన్నీ కాకుండా మన కుటుంబానికి చెందిన వాళ్ళా? లేతే వేరే కుటుంబానికి చెందిన వాళ్ళా? ఇవన్నీ కాకుండా ఎవరైతే గనక ప్రతి అందరిలో భగవంతుడిని చూస్తారో, భగవంతుడి అంశంగా అందరిని భావిస్తారో వాళ్ళకటు ద్వేషం అనేది ఉండదు. సో, అద్వేష్ట ఫస్ట్ లక్షణం. మొత్తం 31 లక్షణాలు ఈ 20 శ్లోకాల వరకు భగవంతుడు మనకి చెప్తాడు. 31 లక్షణాల గురించి వివరిస్తారనమాట. సో, దాంట్లో వరుసగా ఒక్కొక్కటి చెప్పుకుందాం. అద్వేష్ట అద్వేష్ట సర్వభూతానాం అంటే ఎవరి మీద సర్వభూతానాం మైత్రః. మైత్రః అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళతోటి మైత్ర అంటే స్నేహితత్వం మెయింటైన్ చేయాలి. అంటే మిత్రత్వం ఉండాలి అందరికి. హ్మ్. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మిత్రులుగానే భావించాలి. అంటే కొంతమంది మనకి చాలామంది సన్నిహితులైన ఫ్రెండ్స్ ఉండొచ్చు, స్నేహితులు. కానీ అందరిని కూడా స్నేహితులుగానే భావించాలి. అందరిని స్నేహితులుగా భావించి వాళ్ళతోటి మంచిగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉండాలి అందరితోటి. ఓకేనా? అదొకటి. అదొకటి. సో, సర్వభూతానాం మైత్రః. కరుణ ఏవచ. కరుణ అంటే తెలుసు కదా! కరుణ ఏవచ అంటే దయ కలిగి ఉండాలి అన్ని జీవుల పట్ల. ఇందాక మనం ఫస్ట్ ఏంటి? ద్వేషం ఉండద్దు ఎవరి పట్ల. రెండోదేంటి ఇంకోటేంటి? కరుణ ఏవచ. కరుణ ఉండాలి అందరి పట్ల. అందరి పట్ల అంటే ఏంటి మళ్ళీ? నాకు ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది ఇంట్లో ఇక్కడ పేర్లు చెప్పట్లేదు. ఇక్కడైతే గనక కొంతమందైతే ఇంట్లో కుక్కల్ని మామూలుగా పిల్లుల్ని అన్ని పెంచుకుంటూ ఉంటారు గదా! ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంతో ప్రేమగా, అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకన్నీ ఒక రాచ మర్యాదలు చేసుకుంటారు ఇంట్లో. వాళ్ళకొక బెడ్ కొంటారు, అది కొంటారు, ఇది కొంటారు. డాగ్ ఫుడ్, క్యాట్ ఫుడ్ అని ఇవన్నీ ఫుడ్‌లు కొంటారు, అన్నీ తింటారు. మళ్ళీ కొంతమందిని నేను చూసాను మా నైబర్స్‌ని ఇక్కడ. మామూలుగా బయట వాటర్ పెడతారనమాట ఒకటి. చక్కగా అరేంజ్ చేస్తారు. ఎందుకంటే పక్షులొచ్చి అక్కడ పాపం వాళ్ళకి ఎండాకాలం దాహం వేస్తుంటే పక్షులొచ్చి వాటర్ తాగుతారు నీళ్ళు. అందుకని ఒక కొలనులో ఒక చిన్న కొలనులో ఏర్పాటు చేస్తారనమాట. తర్వాత ఏంటంటే కొంతమంది పావురాలకి గ్రెయిన్స్ ఏస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ బయట కొంతమంది ఇలా గ్రెయిన్స్ ఒక దాంట్లో పెట్టి అలాగా అందంగా అలా పెట్టి ఉంచుతారు. ఎందుకంటే పక్షులొచ్చి తినడానికి. సరే మరి వేరే జీవరాశుల పట్ల ఇంత కనికరం ఉంది. ఎందుకంటే కుక్కల్ని, పిల్లల్ని అంత నెత్తి మీద పెట్టుకొని బ్రహ్మాండంగా పెంచుకుంటున్నారు. అలాగే వేరే జీవులకి దాహానికి పాపం వాటర్ అది సప్లై చేస్తున్నారు నీళ్ళవన్నీ. కానీ మళ్ళీ ఇంకొక జీవిని ఎందుకు చంపి తింటారు మరి నాకు అర్థం కావట్లేదు. ఇంకొక జీవిని మళ్ళీ ఇప్పుడు కోళ్ళని, మేకల్ని అవి కూడా జీవులే పాపం జీవరాశులు గదా! ఎంత ఏడుస్తాయి వాటిని చంపుతున్నప్పుడు ఎంత ఏడుస్తాయో అవన్నీను అసలు. సో, అవి తినడం మరి అది కరుణ కాదు కదా! అది కరుణ అనిపించుకోదనమాట. ఎందుకంటే కొంతమంది మీద అన్ని జీవరాశుల్లోనూ అవే కదా! ఇప్పుడు మేకలో ఉన్నది అదే ఆత్మ. తర్వాత కోడిలో ఉన్నది అదే ఆత్మ. చీమలో ఉన్నది కూడా అదే ఆత్మ. ఏనుగులో ఉన్నది కూడా అదే ఆత్మ. అలాగే పక్షుల్లో ఉన్నది అదే ఆత్మ. కుక్కల్లో ఉన్నది అదే ఆత్మ. పిల్లుల్లో ఉన్నది అదే ఆత్మ. చివరికి మనం విడిచిన మలంలో ఉన్న పురుగులో ఉన్నటువంటి దానిలో ఉన్నది కూడా అదే ఆత్మ. మరి ఇలా అప్పుడు ఒక జీవి మీదేమో ప్రేమ, ఇంకొక జీవి మీద ద్వేషం. ద్వేషం ఉంటేనే కదా చంపుతాం. ద్వేషం లేదు అని మనం చెప్పలేము. ఎందుకంటే మనం వేరే జీవిని మనం చంపి మనం తింటున్నామంటే ఎక్కడో ఒక ద్వేషం ఉంటేనే అది ఎక్స్‌ప్రెస్ అవుతుంది. మనం ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాం దాన్ని. ఇప్పుడు మన ఇంట్లో ఎవరి మీదైనా కోపం వస్తే అరుస్తాము. లేదంటే ఎవరి మీద ద్వేషం ఉంటే తిడతాం వాళ్ళని. అది ఏదో విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలి కదా! సో, దయ అనిపించుకోదనమాట. సో, అందుకనే అద్వేష్ట అంటే ద్వేషం లేకపోవడము, మైత్రః అంటే అందరితోటి చక్కగా స్నేహపూరితంగా ఉండడము, సన్నిహితంగా ఉండడము, కరుణ ఏవచ్చ అంటే కరుణతో ఉండడము, నిర్మమో ఇది చాలా ఇంపార్టెంట్. నిర్మమం అంటే ఏంటంటే ఇది నాది. ఆ! ఇది నాది, అది నాది, ఈ ఇల్లు నాది, ఈ ఊరు నాది, ఈ ఆస్తి నాది, ఈ భూమి నాది. ఆ!
అని చెప్పుకోవడం. ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, ఈ వస్తువు నాది, ఇది నాది అన్న మోహంతో ఉండడం అన్నమాట నిర్మమ అంటే. నాది ఆ! ఆహ్, అని అంటారు. కానీ భక్తులన్న వాళ్ళు ఎప్పుడు కూడా నిర్మమ అంటే ఏంటంటే, ఏది నాది కాదు అన్న భావనలో ఉంటారనమాట. ఎందుకని వాళ్ళ భావనలో ఉంటారంటే చెప్తానిప్పుడు. హ్మ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఏదో పెద్ద వైరాగ్యంలో ఉన్నట్టు మాట్లాడతారనమాట. వైరాగ్యం ఎవరో మ్యూట్ చేసుకోండి ప్లీజ్. కొంతమందేంటంటే చాలా వైరాగ్యంలో ఉన్నట్టు మాట్లాడతారు. నర్సయ్య ప్రభు, ధనలక్ష్మి మాతాజీ, కుమారి మాతాజీ అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. యాహ్! సో, ఏంటంటే కొంతమంది ఎలా మాట్లాడతారంటే, అబ్బా! అసలు నాదేముందిలే అసలు వచ్చేటప్పుడు పుట్టినప్పుడు నేనేమైనా తీసుకొనొచ్చానా? చనిపోయేటప్పుడు నేనేమైనా తీసుకెళ్తానా? నాదేమీ లేదు అంటారు. అంతా ఉట్టిదే అసలు. మనసులో ఇది ఎక్స్‌టర్నల్‌గా పైకి చూపించడానికి లోపలంతా అటాచ్‌మెంటే ఉంటుంది. ఇది నాది, అది నీది, ఇది నాది అనేసి. ఆ! అయితే అర్థం చేసుకొని ఆచరించేవాళ్ళు ఎవరున్నారు? నిజంగా అది ఒక కరెక్ట్ పాయింటే. మనం వచ్చినప్పుడు దేన్నైనా నగ్నంగా పుడతాం. వెళ్ళిపోతాం మళ్ళీ అన్నీ వదిలిపెట్టేసి కదా! మనం పుట్టినప్పుడు ఏమైనా తీసుకొచ్చామా? మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి? కానీ దీన్ని లోతుగా ఆలోచించి అర్థం చేసుకొని దాన్ని నిజంగా ఆచరణలో పెట్టేవాళ్ళు ఎంతమందున్నారు మనకి ఈ ప్రపంచంలో? అంత భక్తి, అంత నిజాయితీ నిజంగా. ఆ! దాన్ని ఆచరించే పరిపక్వత అనేది ఎంతమందికసలు ఉంటుంది నిజం చెప్పాలంటే? ఇప్పుడు ఏదైనా అసలు నిజం చెప్పాలంటే మనకి సంబంధించింది ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా? అంత భగవంతుడిదే కదా నిజం చెప్పాలంటే. ఆ! ఇప్పుడు అంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం అసలు. మన ఈ శరీరం ఉంది. కరెక్టే గదా! అయితే అసలు మనకంటూ సంబంధించింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. చిట్ట చివరికి మన శరీరమైనా మనకి సంబంధించిందా? కాదా? అంటే మన శరీరం గూడా నిజం చెప్పాలంటే మనకి సంబంధించింది కాదు. ఎందుకంటే ఈ శరీరం అసలు మనది కాదు. తర్వాత ఎవరిదసలు ఈ శరీరం అని చెప్పుకోవాలి? ఎందుకంటే ఇది మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులదా ఇది? కాదు గదా! తల్లిదండ్రులదా అంటే వాళ్ళది కాదు. లేకపోతే మనతో కలిసి బతుకుతున్నటువంటి భార్యాభర్తలది వాళ్ళిద్దరిదా పోనీ ఆ శరీరము? అంటే అలా గూడా కాదు పోనీ. తర్వాత లేతే మనం జన్మనిచ్చినటువంటి మన బిడ్డలదా మన శరీరము అంటే అది కూడా కాదు. ఆ! ఈ దేహానికి నిజంగా డబ్బిచ్చి మనకి పోషించే అదేంటి మన మన ఎంప్లాయర్‌దా పోనీ అంటే మనం ఎవరి దగ్గర పని చేస్తున్నామో వాళ్ళు మనకు డబ్బులిస్తున్నారు పని చేసినందుకు. వాళ్ళదా ఈ శరీరము? అంటే కాదు గదా! అది వాళ్ళది కూడా గాదు. పోనీ ఈ శరీరంలో ఏదంటే మన శరీరంలో జీవరాశులు చాలా ఉంటాయి. మనకు తెలియవు గదా! జీవరాశులన్నీ. మన శరీరంలో చాలా జీవరాశులున్నాయి యాక్చువల్‌గా. ఆ జీవరాశులదా మరి మన శరీరము? ఆ! ఆహా! ఎవరిది మరి అసలు? అంటే ఇప్పుడు మన శరీరం మన ఆత్మ విడిచిన తర్వాత దాన్ని దహనం చేసేస్తారు. అంటే అది అగ్నికి సంబంధించిందా శరీరము? లేకపోతే కొంతమంది పాతిపెడతారు శరీరాన్ని. పోనీ అసలు పాతిపెడితే అది నేలకు సంబంధించిందా? నేలకు సంబంధించింది అయిపోతుందా అది ఏమన్నా? ఆ! ఆహ్, హ్మ్. అసలు లేదా పంచభూతాల నుంచి వచ్చినటువంటి శరీరము యాక్చువల్‌గా ఇది పంచభూతాలకు సంబంధించింది. పంచభూతాలకు సంబంధించిన శరీరము పంచభూతాల్లో మళ్ళీ కలిసిపోతుంది. అంటే మనదెలా అవుతుంది శరీరము తాత్కాలికంగా మన దగ్గరుంది. కానీ ఈ శరీరం మనదెలా అవుతుంది? మనది కానే కాదసలు. ఆ! అయితే కేవలము ఇప్పుడు తల్లితండ్రి ఉంటారు. ఎవరైనా గూడా ఇప్పుడు ఆత్మ అనేదేంటి? ఆత్మ ఎవరి సొత్తు పోనీ. శరీరం మన సొత్తు గాదు. ఆత్మ ఎవరి సొత్తు? ఆత్మ గూడా ఆత్మ భగవంతుడి సొత్తు గదా! భగవంతుడు ఏం చెప్పాడు? మమైవంశో జీవలోకే జీవభూత సనాతనః అని చెప్పాడంటే, ఈ జీవరాశులందరూ కూడా నా సొత్తు, నా అంశ అని భగవంతుడు చెప్పాడు. కానీ ఒక తల్లితండ్రి ఎప్పుడైతే మనకి జన్మనిస్తారో, వాళ్ళ ఆత్మకి జన్మనివ్వగలుగుతారా? కేవలం శరీరానికి మాత్రమే జన్మనివ్వగలుగుతారు గదా! ఆత్మకి ఎవరు కూడా జన్మనివ్వలేరు. ఆత్మ మాత్రం ఎవరి సొత్తు? ఆత్మ మాత్రం భగవంతుడి సొత్తు కదా! ఇప్పుడు ఆఖరికి దేహం ఏమవుతుంది? అగ్నికి ఆహితైతే బూడిదవుతుంది. పాతి పెట్టేస్తే పురుగులవుతాయి అవన్నీ. శరీరం పురుగులు పట్టేస్తుంది గదా! పాతి పెడితే మట్టిలో ఉన్న పురుగులు పట్టేస్తుంది. లేదు అంటే ఒక్కొక్కసారి ఈ శరీరం కాల్చకపోయినా, లేకపోతే పాతి పెట్టకపోయినా కాకులకి, గద్దలకి వేసేస్తే అవి తినేస్తే వాళ్ళ మలం అవుతుంది చివరికి. వాళ్ళ మలం రూపంలో మళ్ళీ బయటకొస్తుంది. అవును గదా! సో, మరి అటువంటి శరీరం మీద ఎందుకు మనకి మమకారము? శరీరం అసలు మనది కానే కాదు. పంచభూతాలకి సంబంధించిన శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. ఎవ్వరిది కాదు. తల్లిదండ్రులది కాదు, మన పిల్లలది కాదు, మన భర్తలది, మన భార్యలది కాదు, మన స్నేహితులది, బంధువులది కాదు. అలా అని అగ్నిది కాదు, పురుగులది కాదు, కాకులు, గద్దలది కూడా కాదు. అసలు ఎవరిది కాదు ఈ శరీరము. ఆ! ఆహ్, అది చి ఎంత ఎంత అశాశ్వతమైనటువంటి, నికృష్టమైనటువంటి ఈ శరీరము ఎంత పోషణ చేయాలో అంత పోషణ చేయాలి అందుకని. ఎందుకంటే ఇది భగవంతుడి సేవ చేయడానికి ఈ శరీరానికి ఎంత పోషణ కావాలి అన్నది ఆలోచించుకొని అంత మాత్రమే పోషణ చేయాలి. చాలామంది ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరం ఒక రంగుని, రూపాన్ని చూసి చాలా చాలా ఆకర్షితులవుతూ ఉంటారు గదా! కానీ
ఒక్కటి ఆలోచించుకోవాలి ఏంటంటే, ఈ ఎంత అందంగా ఉన్న ఆడవాళ్ళైనా, ఎవరైనా సరే ఒక శరీరం పైన ఒక్క చర్మపు పొర ఒలిచేస్తే, తీసేస్తే గనక లోపలంతా పచ్చి మాంసం ముద్ద. అంత దారుణంగా ఉంటుందసలు నిజంగా. కానీ అటువంటి మాంసం ముద్దకి చాలామంది ఆకర్షితులవుతారు అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఆలోచించుకోవాలి. ఒక ఒక ఇంకో విషయం గూడా ఏంటంటే, ఈ శరీరం నుంచి ఈ చర్మపు మాంసపు ముద్దను ఒక చర్మం పొరను తీసేస్తే గనక అసలు ఎవరి శరీరం ఎవరు? ఎవరెవరో గూడా గుర్తుపట్టలేరు గదా! అందరి శరీరాలు ఒకలాగే ఉంటాయి. మాంసం ముద్దలు, ఎముకలు, రక్తము, బ్లడ్డు, మ్యూకస్, పస్సు వీటితోనంతా దరిద్రంగా ఉంటుందసలు చెండాలంగా అసలు. నికృష్టమైనటువంటి శరీరము. పంచభూతాలతో కూడుకుంది. ఇవన్నీ ధాతువులు కలిగినటువంటి శరీరం అశాశ్వతమైనది. ఎంతో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది మనకి దీన్ని. దీని మీద ఆకర్షణ పెంచుకోవడం ఏంటసలు? దీనికి ఎంత కావాలో అందుకే అంతే పోషణ జేయాలి అందుకే అసలు. ఆ! సో, దీనికి ఈ విధంగా ఏంటంటే, ఇటువంటి శరీరానికి ఆకర్షితులయ్యే వాళ్ళు, ఈ పచ్చి మాంసం ముద్దలకి ఆకర్షితులయ్యి, ఇంద్రియ తృప్తి చేసుకునేవాళ్ళు నిజంగా చాలా ఆ! నిజంగా దురదృష్టవంతులని చెప్పాలనమాట. ఇటువంటి ఈ పచ్చి మాంసం ముద్దలాంటి ఈ శరీరం కోసము ఎంతో దీనికి పట్టడనం పెట్టడం కోసము గాడిద చాకిరీ చేసుకుంటూ ఈ భౌతిక ప్రపంచంలో అన్ని విషయాలు భగవంతుడి గురించి మర్చిపోయి భక్తియుత సేవ అలవరుచుకోకుండా నిజంగా జీవితం గడిపేవాళ్ళు ఎంత అజ్ఞానులో అర్థం చేసుకోవాలి. ఈ శరీర పోషణ కోసము ఎంతోమంది ఎన్నో మోసాలు, ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు గదా! ఆ! అయితే నే ఇదంతా గూడా ఏంటంటే ఇంత అజ్ఞానంలో ఎందుకుంటారంటే, ఇది నాది అన్న అహంకారం ఉంటుంది. కానీ చిట్ట చివరికి ఇప్పుడు మన శరీరం, ఈ శరీరం నాది, ఈ శరీరానికి సంబంధించినవన్నీ నావి అనుకున్నప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. నిర్మమ అంటే అటువంటి మమకారం లేకపోవడం. ఇంకో క్వెషన్ ఇక్కడేంటంటే నిర్మమ అంటే అటువంటి మమకారం లేకపోవడము కాదనమాట. సో, భక్తులన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రతిదీ భగవంతుడిది అన్న భావనలో ఉండాలి. అయితే ఇదంతా నాది అన్న ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే, మనకి ఎప్పుడైతే అహంకారం ఉంటుందో అప్పుడు మాత్రమే నిర్మమలో ఉంటాం మనం. అంటే అన్నీ నాది అన్న వ్యామోహంలో ఉంటామనమాట. కానీ ఎప్పుడు కూడా ఏది నాది కాదు అని నిర్మమ అంటే నిర్మమో నిరహంకార అంటే మనది కాదు అన్న భావనలో ఎప్పుడు ఉండాలనమాట. భక్తులన్న వాళ్ళు ఎప్పుడు కూడా నాది ఏది లేదు అని అనుకోవాలి ఎప్పుడు. ఎవరైతే ఇటువంటి మాంసపు ముద్దలాంటి చర్మానికి చర్మం మాంసం ముద్దలాంటి కలిగిన మాంసం ముద్దలాంటి ఈ శరీరానికి ఎవరైతే ఆకర్షితులవుతారో వాళ్ళకి చర్మ వ్యాధి ఉన్నట్టని శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారని గౌరాంగ దర్శన్ ప్రభు గారు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఎందుకంటే చర్మ వ్యాధి అంటే మనం మామూలుగా చర్మం పైన రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అందరికి మచ్చలు వస్తూ ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి. అది నిజంగా చర్మ వ్యాధి కాదు. చర్మ వ్యాధి అంటే ఏంటంటే ఈ తోలు శరీరంకి ఈ మాంసం ముద్దలాంటి శరీరానికి నిజంగా అట్రాక్ట్ అవ్వడం అన్నమాట. ఆ శరీరాన్ని చూసి వ్యామోహ పడడం అన్నమాట. దానికంటే నిజం చెప్పాలంటే ఇంతకంటే దుఃఖకరమైనది ఇంకొకటి ఏమీ ఉండదన్నమాట. సో, అది నిర్మమ అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటి అద్వేష్ట అంటే ద్వేషం లేకపోవడము అసలు. తర్వాత మైత్రః సర్వభూతానాం అందరితోటి మైత్రి కలిగి ఉండడం, స్నేహంగా ఉండడము, కరుణ ఏవచ అంటే అందరితో కరుణగా ఉండడము, నిర్మమ అంటే నాది ఏదీ లేదు అంతా భగవంతుడు తన జ్ఞానంతో మెలగడము, ఈ శరీరం గూడా మనది కాదు, ఈ శరీరం ఎంత తుచ్చమైంది, నికృష్టమైందో మనం ఇప్పుడు చర్చించుకున్నాము. దాని ప్రకారం శరీరానికి ఎంత కావాలో అంత పోషణ మాత్రం అంటే భగవంతుడి సేవలో దాన్ని ఏ విధంగా వినియోగించాలి, ఈ తుక్కు లాంటి శరీరాన్ని కుళ్ళిపోయినటువంటి శరీరాన్ని భగవంతుడి సేవలో ఎలా వినియోగించాలి, దానికి ఎంత పోషణ ఇవ్వాలో అంత పోషణ చేసుకుంటూ, ఈ శరీరాన్ని భగవంతుడి సేవలో వినియోగించి దాన్ని గూడా ఆధ్యాత్మికం చేయాలి. నిరహంకారః నెక్స్ట్. నిరహంకారః అంటే ఏంటి? అహంకారం లేకపోవడం అన్నమాట. అది మనందరికీ తెలుసు కదా! అహంకారం ఉండకూడదెప్పుడు. తర్వాతేంటి దుఃఖ సుఖః క్షమి. ఆ దుఃఖ సుఖః అంటే దుఃఖంలో గూడా, సుఖంలో గూడా సమంగా ఉండాలి. బ్యాలెన్స్డ్‌గా ఉండాలన్నమాట. ఎప్పుడు గూడా మనం సమభావనతో ఉండాలి. దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, సుఖమొస్తే ఎగిరి గంతేసేసి ఉబ్బి తబ్బి అయిపోకూడదు. దాన్ని గూడా ఒకలాగే తీసుకోవాలి. దుఃఖమొస్తుంది. దుఃఖమొచ్చినా కూడా మరీ దుఃఖపడిపోకూడదు. దాన్ని ఒకలాగే తీసుకోవాలి. అంటే ఏంటంటే క్షమించే మనస్తత్వం ఉండాలి అందరిని. తర్వాత ఈ సంతుష్టః నెక్స్ట్. సంతుష్టః అంటే ఏంటంటే ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి. ఎప్పుడు భగవంతుడు మనకిచ్చిన దాన్ని సంతృప్తిగా ఉండాలి ఎప్పుడు కూడా. ఇది లేదు నాకు, అది లేదు అని ఎప్పుడు గూడా అనుకోకూడదు. అంటే మనల్ని మనం ఎప్పుడు బాధ పెట్టుకోకూడదనమాట. నిజాయితీతోటి మనం కష్టపడి సంపాదించిన దాంతోటి భగవంతుడి ఆమోదంతో వచ్చిన దాంతోటి మనం సంతృప్తి చెందాలి ఎప్పుడు గూడా. ఇంతకన్నా మనకు అవసరం ఎక్కువ లేదు అనుకోవాలనమాట. ఆ! ఎందుకంటే ఎక్కువుంది ఇప్పుడు ఎక్కువుందని గర్వపడకూడదు. తర్వాతేమో తక్కువుందని బాధ గూడా పడకూడదు ఎప్పుడు గూడా. సమభావంతో ఉండాలి. నాకెంత ప్రాప్తమో అంత భగవంతుడు తప్పకుండా నాకు సమకూరుస్తాడు. ఇంతకు మించి నాకేం అవసరం లేదింకా అన్న భావంతో ఉండాలి.
మనం భగవంతుడు దానికి ఆమోదించిన దానితోటి గనక సంతృప్తి చెందలేకపోతే గనక, మనకి భగవంతుడి పట్ల కృతజ్ఞత లేనట్టే అని అర్థం జేసుకోవాలి. అంతే కదా మరి నిజంగానే. ఆ! ఏ ఎం నే అంటే ఇప్పుడు మనకి రోజు మనం అరే! మనకది లేదు, మనకిది లేదు, మనకది లేదు, మనకిది లేదు అని అనుకున్నాం అనుకోండి. అంటే మనకు భగవంతుడు ఇచ్చిన దాంతో మనం సంతృప్తి చెందనట్టే గదా! ఆ! అంటే భగవంతుడు మనకిచ్చిన దాన్ని మనం గుర్తించనట్టే గదా! సో, అప్పుడు భగవంతుడి పట్ల విశ్వాసం లేనట్టే గదా! కృతజ్ఞత లేనట్టే గదా! అందుకని ఏం జేయాలంటే ఇప్పుడు భగవంతుడు హ్యాపీగా మన కోట మనకిచ్చినప్పుడు, ఆ కోటతో మనం సంతృప్తి చెంది, దాంతో మనం ఆనందంగా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక భోజనాలకి ఎళ్తాము. ఎవరితోనో మామూలుగా ఏదో ఫంక్షన్‌కేదో ఎళ్తాము. వడ్డిస్తున్నారు అందరూ. వడ్డిస్తుంటే మన ప్లేట్‌లో మనకి సరే అంతా వడ్డించడం అయిపోయింది. మన ప్లేట్‌లో 14 ఐటెమ్సే ఉన్నాయి. పక్క అందరి ప్లేట్‌లో 15 ఐటెమ్స్ ఉన్నాయి. సో, ఒక ఐటెమ్ మనకు తగ్గింది. అంటే మనం ఇప్పుడు ఆ ఉన్న 14 ఐటెమ్స్‌కి సంతృప్తి చెందాలా? లేదంటే ఇంకొక ఐటెమ్ లేదని మనం బాధపడాలా? అది ఆలోచించుకోవాలి. ఏంటంటే అలా గాదు. అంటే ఇప్పుడు ఎవరైతే 14 ఐటెమ్స్‌కి సంతోషించకుండా 15 ఐటెమ్ లేదని అనుకుంటున్నారో, వాళ్ళు నిజంగా ఏంటంటే వాళ్ళు సంతుష్టులు కారనమాట. సో, వాళ్ళు అలా అలా ఉండకూడదు. ఎందుకంటే ముందు ఇచ్చిన 14 ఐటెమ్స్ తినవయ్యా నువ్వు. తర్వాత 15 ఐటెమ్ మరి అందరికీ పడింది మనకు పడలేదు దట్స్ ఓకే. 14 ఐటెమ్స్ ముందు వచ్చి భగవంతుడు ఇచ్చాడు కదా! నిజంగా. దాన్ని తిని ఆనందంగా ఉందాము. లేని దాని గురించి ఎందుకు మనం బాధపడాలి? ఉన్న దాని గురించి ఫస్ట్ ఆనందించి తిందాం దానితోటి. సో, ఇలాగా అనుకోవడం అనమాట. బా సో, 15 ఐటెమ్ లేదని బాధపడితే, ఇచ్చిన 14 ఐటెమ్స్‌కి సంతృప్తి లేనట్టే గదా! అసలు నా సో, అప్పుడు నిజమైనటువంటి భక్తులు మామూలుగా ఎలా అనుకుంటారంటే, అసలు మంచి వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకసలు 14 ఐటెమ్స్‌కి కూడా నాకు క్వాలిఫికేషన్ లేదు. అర్హత లేదు. కానీ భగవంతుడు చాలా దయామయుడు కాబట్టి, నాకు 14 ఐటెమ్స్ ఇచ్చాడు అని అనుకుంటాడనమాట. ఆ విధంగా వాళ్ళేంటంటే ఆహ్, చాలా సంతృప్తికరంగా జీవిస్తారనమాట. అటువంటి వాళ్ళు భగవంతుడికి చాలా ప్రీతి పాత్రులు. లేదని బాధపడేవాళ్ళు గాదు. ఉన్నదానికి సంతోషించిన వాళ్ళు భగవంతుడికి చాలా ప్రీతి పాత్రులనమాట. తర్వాతేంటంటే సతతం ఆల్‌వేస్ అంటే ఆల్‌వేస్ అంటే ఎప్పుడు గూడా యోగి సతతం యోగి. అంటే సతతం అంటే ఏంటంటే ఇక్కడ ఒక నిమిషము ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అహంకార రహితుడు, సుఖదుఖములన్నిటితో సహనశీలుడు, సదా సంతృప్తుడు. స ఆత్మ నిగ్రహం కలవాడు. యతాత్మ, యతాత్మ అంటే ఇక్కడ ఆత్మ నిగ్రహం. దృఢ నిశ్చయః అంటే దృఢ నిశ్చయంతో ఉండేవాడు. ఆహ్, ఓకే. ఎప్పుడూ గూడా ఆహ్, యోగి యతాత్మ దృఢ నిశ్చయః ఇదంతా చూడు. సతతం అంటే ఎప్పుడూ కూడా దృఢ నిశ్చయంతోటి, యతాత్మ అంటే సహనంతోటి భగవంతుడి పట్ల మనస్సుని, బుద్ధిని అర్పించేవాడనమాట. దృఢ నిశ్చయంతో ఉండి యోగి అంటే ఇక్కడ భక్తి యోగం అని అర్థం అనమాట. అంటే ఈ భక్తి యోగాలో చివరి అధ్యాయం గదా ఇది. దృఢ నిశ్చయంతోటి ఎప్పుడూ కూడా భక్తియుక్త యందు యోగి అంటే ఇక్కడ భక్తియుక్త సేవ యందు సహనంతోటి ఎప్పుడు కూడా ఎవరైతే నిమగ్నమై ఉంటారో మయార్పిత మనోబుద్ధి. అంటే మయార్పితం అంటే నాకు ఎవరైతే మనస్సుని, బుద్ధిని ఎవరైతే నా యందు అర్పిస్తారో అటువంటి వాళ్ళు మద్భక్తః సమే ప్రియః. అటువంటి వాళ్ళు నాకు మిక్కిలి ప్రియమైనటువంటి భక్తులు అని భగవంతుడు చాలా క్లియర్‌గా చెప్తున్నాడనమాట. ఆ! సో, మయార్పిత మనోబుద్ధి అంటే మనస్సుని, బుద్ధిని అర్పించేవాళ్ళు తర్వాత దృఢ నిశ్చయముతోటి, ఆత్మ నిగ్రహంతోటి ఇదేంటి ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించే వాళ్ళు యోగులనమాట. అంటే భక్తి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దృఢ నిశ్చయంతోటి, ఆత్మ నిగ్రహం యథాత్మ అంటే ఆత్మ నిగ్రహంతోటి భక్తియుక్త సేవ చేసేవాళ్ళు, ఎవరైతే మనస్సుని తనకి, బుద్ధిని అర్పిస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియమైనటువంటి భక్తులు అని భగవంతుడు ఇక్కడ చాలా లక్షణాలు ఈ 2 శ్లోకాల్లో చెప్పారనమాట. లాస్ట్ టైమ్ నరసింహప్రభు చదివారు. తర్వాత ఏమైనా పద్మజ మాతాజీ మీరు చదవండి మొదలుపెట్టండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః దుఃఖ సుఖక్షమి సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః. అనువాదము: ద్వేషము లేనివాడును, జీవులందరికీ దయతో కూడిన మిత్రుడును, యజమానిత్వ భావము లేనివాడును, అహంకార రహితుడును, సుఖదుఖములు రెండింటిని ఎందును సమభావము కలవాడును, సహనశీలుడును, సదా సంతృప్తుడును, ఆత్మనిగ్రహము గలవాడును, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తియుక్త సేవ యందు నిమగ్నుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. భాష్యము: విశుద్ధమైన భక్తియుక్త సేవా విషయమునకే తిరిగి వచ్చుచు భగవానుడు ఈ 2 శ్లోకములందును శుద్ధ భక్తిని దివ్యగుణ లక్షణములను వర్ణించుచున్నాడు.
శుద్ధ భక్తుడు ఎట్టి పరిస్థితి యందును కలతనందడు. అతడు ఎవరిని ద్వేషింపడు. అదే విధముగా అతడు తన శత్రువులకు కూడా శత్రువు కాడు. పైగా అతడు నా పూర్వ పాప కర్మల కారణముగా అతడు నా శత్రువుగా వర్తించుచున్నాడు. కనుక ఎదిరించుట కంటే కష్టమును సహించుటయే మేలు అని భావించును. శ్రీమద్ భాగవతము ఇట్లు తెలుపుచున్నది. తత్తే తత్తేను కంపాం సుసమీక్ష సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం. అనగా భక్తుడు కలతకు గురి అయినప్పుడు లేదా కష్టము ప్రాప్తించినప్పుడు దానిని భగవానుడు తనపై చూపు కృపగా భావించును. నా పూర్వజన్మ పాపముల వలన ఇప్పుడు అనుభవించుచున్న కష్టము కంటేను అత్యంత దుర్భరమైన కష్టమును నేను అనుభవింపవలసి ఉన్నది. కానీ దేవాది దేవుని కృప వలననే నేను పొందవలసినటువంటి శిక్షనంతటిని పొందుటలేదు. ఆ శిక్షలో స్వల్ప భాగమును మాత్రమే పొందుచున్నాను అని భక్తుడు భావించును. కనుకనే అతడు దుఃఖపూరితములైనట్టి పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పుడు తానెల్లప్పుడూ శాంతుడును కలతనందని వాడును ఓర్పుతో కూడిన వాడును అయ్యుండును. భక్తుడు తన శత్రువుతో సహా ప్రతి ఒక్కరి పట్లను దయను కలిగియుండును. నిర్మమ అనగా భక్తుడు తాను భౌతిక శరీరము కాదనడి విషయమును పూర్తిగా ఎరుగటచే అతని దేహమునకు సంబంధించిన బాధలకును కష్టములకును అధిక ప్రాధాన్యం ఇవ్వడని అర్థము. దేహాత్మ బుద్ధి లేనందున అతడు అహంకారము నుండి విముక్తుడై సుఖదుఖములందు సదా సమభావమును కలిగియుండును. అతడు క్షమాగుణమును కలిగి భగవానుని కృపచే లభించిన దాని తోడనే సంతృప్తుడగును. కష్టసాధ్యమైన దానినేదో పొందుటకు అతడు అతిగా ప్రయత్నింపక ఎల్లప్పుడూ సంతృప్తుడై ఉండును. ఆధ్యాత్మికాచార్యుడు చేసిన బోధనల యందు నెలకొని ఉండుటచే అతడు పరిపూర్ణ యోగి అనబడును. ఇంద్రియములన్నీయు నియంత్రింపబడి ఉన్నందున అతడు ధీరుడును మరియు స్థిరనిశ్చయుడై ఉండును. ఎవరును స్థిర నిశ్చయముతో కూడిన భక్తియుక్త సేవ నుండి అతన్ని మరల్చలేనందున ఆ భక్తుడు మిథ్యావాదములచే ఎన్నరును ప్రభావితుడు కాజాలడు. శ్రీకృష్ణుడు నిత్యుడైన భగవానుడనడి సంపూర్ణ జ్ఞానమును కలిగియుండుటచే అతనిని ఎవరును కలతపరచలేరు. ఈ శుభలక్షణములన్నీయు అతడు తన మనోబుద్ధులను పూర్తిగా దేవాది దేవుని యందు స్థిరీకరించుటకు సమర్థుని చేయగలవు. వాస్తవమునకు అట్టి ప్రామాణికమైనట్టి భక్తియుక్త సేవ నిస్సందేహముగా అరుదుగా కనిపించును. కానీ భక్తుడు భక్తియుక్త సేవ విధి నియమములను శ్రద్ధగా అనుసరించుట ద్వారా అట్టి దివ్య స్థితి యందు నెలకొనగలడు. సంపూర్ణ కృష్ణ చైతన్యముతో చేయబడు అతని కర్మలచే భగవానుడు సదా సంతృప్తి చెందియుండుటచే అట్టి భక్తుడు తనకు మిక్కిలి ప్రియుడగునని భగవానుడు చెప్పుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో దీంట్లో మనం ఇప్పుడు ఏవైతే చర్చించామో అవన్నీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు కూడా మళ్ళీ చెప్పారు. ఇంకొకసారి జస్ట్ రివిజన్ ఏంటంటే దివ్య గుణాలని, శుద్ధ భక్తుల యొక్క దివ్య గుణాలని భగవంతుడు వర్ణిస్తున్నారు ఇక్కడ. దాంట్లో ఫస్ట్ విషయం ఎవరిని ద్వేషించకూడదు మనము. శత్రువులు కూడా మనకి మిత్రులే, శత్రువులు కూడా మనకి శత్రువులు కాదు. ఎందుకంటే మనం అనుకోవచ్చు వీళ్ళ వల్ల మనకి కష్టాలు వస్తున్నాయి, వాళ్ళ వల్ల మనకి కష్టాలు వస్తున్నాయి. లేదు, అలాంటప్పుడు ఇంకా మనం వాళ్ళని ఎక్కువ ప్రేమించాలి. సపోజ్ కొంతమందికి అత్తగారు మామగారులు ఉంటారు, వాళ్ళ వల్ల ఏవో సమస్యలు ఉంటాయి. అత్తగారులు సాధించడమో లేకపోతే వాళ్ళని సమంగా చూసుకోవట్లేదని భర్త సాధించడం ఏవో ఉంటాయి, అవన్నీ కూడా కదా. అన్నిటినీ మనము భగవంతుడికి అర్పించుకోవాలంతే. కానీ ద్వేషం మాత్రం ఎవరి మీద పెట్టుకోకూడదు మనం. ఓకే, ఇది ఏమనుకోవాలంటే నా పూర్వజన్మ సంపాపం, అది కరెక్ట్. యాక్చువల్గా అది కరెక్ట్. ఇప్పుడు ఎవరో ఏదో మన జీవితంలో సాధిస్తున్నారు అంటే మనకి మనకి బాధ కలిగిస్తున్నారు అంటే మన జీవితంలో కేవలము అది మనం చేసుకున్న పాపం మాత్రమే. అది మళ్ళకి వీళ్ళ ద్వారా వస్తుంది. వీళ్ళు మాత్రం జస్ట్ నిమిత్త మాత్రులు. మనకెవరైతే మనకి కష్టాలు కలిగిస్తున్నారో, మనసుకి శరీరానికి బాధలు కలిగిస్తున్నారో వాళ్ళ ద్వారా మన కర్మ, మన రియాక్షన్, మన ప్రతికర్మలనేవి మనం చేసుకున్న కర్మలకి ప్రతికర్మలు వాళ్ళ ద్వారా ఇస్తున్నాడు భగవంతుడు. డిసైడ్ చేసిన వాళ్ళు. అంటే వాళ్ళని నిజంగా రెస్పెక్ట్ చేయాలి మనం. ఒక రకంగా ఆలోచించే వాళ్ళని గౌరవించాలి. వీళ్ళ వల్ల మనకొస్తోందంటే మన పాపకర్మ కరిగిపోతుంది గదా. ఇప్పుడు గుడ్ అయినా, బ్యాడ్ అయినా, మంచైనా, చెడైనా గూడా మనం అనుభవిస్తుంటే కరిగిపోతూ ఉంటుంది గదా. ఏది అలా కూర్చోదు, అలా నించోదు అలాగేమి. ఎందుకంటే మంచైనా సరే మనం బాగా భోగభాగాలతో, అష్టైశ్వర్యాలతో మనం తులతూగుతూ ఉన్నప్పుడు మన మంచి కర్మలు, పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అవి కరిగిపోతూ ఉంటాయి. స్పెండ్ చేస్తున్నాం, దాన్ని ఖర్చు పెడుతూ ఉన్నాం.
అలాగే మనం ఏదైతే చెడ్డ అనుభవిస్తున్నామనో, బాధాకరమైన సిట్యుయేషన్‌లో ఉన్నామో, మన మన ప్రతి కర్మలు, మన పాపపు పనుల యొక్క చర్యలు అన్నీ కరిగిపోతున్నాయి మనకక్కడ. సో, దానికి ఆనందించాలి. వాళ్ళకి థాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే మన కర్మ కరిగిపోతోంది. వాళ్ళ వల్ల అయిపోతోంది. సంతోషపడి కృష్ణుడికి థాంక్స్ చెప్పుకొని భక్తియుక్త సేవలో ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా. ఇంకా అప్పుడు భగవంతుడే అన్నీ తీసి పడేస్తాడు మన కర్మలన్నీ గూడా. ఆయన ఆయన తలుచుకుంటే ఏదైనా నిమిషంలో చిటిక వేళలో చేయగలుగుతాడు. కానీ ఏదుంది మనకెక్కడుంది సరెండరెన్స్ ఆయనకి. ఆ శరణాగతి మనం ఎక్కడ తీసుకుంటున్నాం? అన్నీ మనమే చేస్తున్నాం అనుకుంటాం. మనకి వేరే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు గానీ, అని వాళ్ళని బ్లేమ్ చేస్తాం గానీ, అది మన కర్మని మనం ఎక్కడ అనుకుంటున్నాము? మనకి భగవంతుడి పట్ల నిజమైనటువంటి శరణాగతి ఎక్కడ ఉంది? ఆయన మనకు నిజంగా హెల్ప్ చేయడానికి. సో, అందుకని ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవాలి. మన మన విషయంలో మనం ఇవన్నీ మంచి లక్షణాలన్నీ మనం డెవలప్ చేసుకొని, మన సాధన కరెక్ట్‌గా చేసుకుంటుంటే నెమ్మది భగవంతుడు మొత్తం అన్ని కర్మలు తీసేస్తాడు మనకన్నీ. మనకన్నీ సకల సదుపాయాలు చేస్తాడు. మన భక్తియుక్త సేవ కరెక్ట్‌గా సాగడానికనమాట. సో, శ్రీమద్ భాగవతంలో ఇక్కడ కూడా ఒకటి మనకి కోట్ చేశారు. ఏంటంటే తత్తేను కంపాం సుసమీక్షమాణో భుంజానయేవాత్మకృతం విపాకం. ఎవరైనా భక్తుడు కలతకు గురైనప్పుడు ఏం చేస్తాడు? అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. కలతకు గురైనప్పుడు ఏం చేస్తాడంటే, దాన్ని భగవంతుడు తనకి ఇచ్చినటువంటి చిన్న కష్టంగా భావిస్తాడనమాట. ఎంత పెద్ద కష్టం ఇచ్చినా కూడా సరే, ఇంతకంటే పెద్ద కష్టం ఏమైనా వచ్చేదుందేమో మనకి. కానీ భగవంతుడి దయ వల్ల దట్స్ ఏ గాడ్ ప్రభుజీ. యాహ్! ఇంతకన్నా మనకి పెద్ద కష్టం ఏమైనా వచ్చేదేదో ఉందేమో భగవంతుడి దయ వల్ల ఇంత చిన్న కష్టంగా చేశాడు దాన్ని అని అనుకోవాలి. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దానివల్లనమాట. సో, అటువంటి వాళ్ళకి యాక్చువల్‌గా ఆధ్యాత్మిక ప్రపంచం ద్వారాలు తెరుచుకుంటాయన్నమాట. ఇలా తెరుచుకొని వెల్కమ్ చేస్తారసలు నిజం చెప్పాలంటే. ఆ! దేవాది దేవుడి కృప అంతగా ఉంది నా మీద అనుకోవాలన్నమాట. ఎప్పుడు గూడా కలతనొందకుండా శాంతంగా ఉంటాడెప్పుడు. ఓర్పుతో ఉంటాడు భక్తుడన్నవాడు. ఎన్ని కష్టాలొచ్చినా సరే. శత్రువుల పట్ల గూడా దయ కలిగి ఉంటాడు. కరుణ ఏవచ అంటే అది. శత్రువుల పట్ల గూడా దయ కలిగి ఉంటాడనమాట. నిర్మమ అంటే కూడా చెప్పుకున్నాం గదా! దేహాత్మ బుద్ధి లేకుండా ఉంటాడనమాట. దేహాత్మ బుద్ధి లేకపోవడం వల్ల క్షమాగుణం గూడా కలిగి ఉంటుంది వేరే వాళ్ళ పట్ల. అలా ఒక్క లక్షణానికి ఇంకో లక్షణం యాడ్ అవుతూ ఉంటుంది. గుడ్ లక్షణాలు. మంచి లక్షణాలన్నీ ఒకదానికొకటి అలా యాడ్ అవుతూ ఉంటాయనమాట. ఇంద్రియాలన్నీ కూడా నియంత్రించబడి ఉంటాయి. ధీరుడై ఉంటాడు. స్థిర నిశ్చయంతోటి సేవ చేస్తూ ఉంటాడు. ఈ శుభ లక్షణాలన్నీ కూడా దేవాది దేవుని యందు మనసుని పూర్తిగా లగ్నం చేయడానికి ఉపయోగపడేటట్టు చేయగలుగుతాయి అని చెప్తున్నారనమాట. సో, ఇంకా ఏం చెప్తున్నాడు భగవంతుడు చూద్దాము. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షా భయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః. సో, ఎవరికి కష్టం కలిగించని వాడు, ఎవరి చేతనో కలతకు గురి కానివాడు. అంటే ఏంటంటే ఎవరైనా కష్టం కలిగించినా కూడా కలతకు గురి చెందడనమాట. ఎవరిని చూస్తే ఎవరికీ కష్టం కలగదు అని చెప్పొచ్చు మనం. ఎవరిని చూస్తే ఎవరికీ కష్టం కలగదు. ఎవరి వల్ల కష్టం కలుగుతుంది అనుకోడనమాట. వాళ్ళు ఎవరి వల్ల కూడా నాకు ఎటువంటి కష్టము కలగదు. ఎవరి చేతను నేను కలతకి గురి కాబడలేను. సుఖదుఖాలందు కూడా సుఖములోను, దుఃఖంలోను ఒకే రకంగా మళ్ళీ భయము, ఉద్వేగములందు కూడా సమచిత్తుడు అయి ఉండాలి. అటువంటి మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్తున్నారనమాట. ఆ! కొంతమంది మనం అనుకుంటాం కదా! మనకెవరైనా ద్వేషం ఉంటే ఎవరి మీద చూస్తే వాళ్ళ మొహం కూడా చూడమనుకుంటుంటారు కదా! అలా గాదనమాట. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. మనకి ఎవ కొంతమంది అంటారు, "అబ్బా! వాళ్ళని చూస్తే నాకసలు కంపరం కలుగుతుంది అసలు. అబ్బా! నాకసలు ఎంత ఇరిటేషన్‌గా ఉంటుందో అసలు నిజంగా భలే కోపమొస్తుంది." ఇవన్నీ గాదసలు నిజం చెప్పాలంటే. ఆ! ఎవ్వరు ఏ విధంగా ప్రవర్తించినా గూడా కలతకి ఎవరిని గూడా మనం ఎజిటేట్ చేయకూడదు. అంటే కోపం వచ్చేటట్టుగా చేయకూడదు. అది కూడా ఉంది. అలాంటి వాళ్ళు యాక్చువల్‌గా నాకు మిక్కిలి ప్రియులు అని భగవంతుడు చెప్తున్నారు. పద్మజ మాతాజీ అయిపోయింది ఇప్పుడు తర్వాత. పద్మజ మాతాజీ తర్వాత రాధిక మాతాజీ మీరు చదువుతారా? రాధికా మాతాజీ हाँ, हरे कृष्ण माताजी। శ్లోకం అనువాదం భాషించండి. ओके माताजी। यस्मान्नो द्विजते लोका लोकान्नो द्विजते च यः हर्जाम हर्जामर्षा भयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः। అనువాదము ఎవరికిని కష్టమును కలిగించని వాడు ఎవరి చేతను కలతకు గురికాని వాడును సుఖదుఖములందును మరియు భయోద్వేగములందును సమచిత్తుడై యుండునట్టి మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. భాష్యము భక్తుని లక్షణములు ఇంకను కొన్ని ఇక్కడ వర్ణించబడుచున్నవి. అట్టి భక్తునిచే ఎవ్వనికిని కష్టము గాని వేదన గాని భయము గాని అసంతృప్తి గాని కలగదు. భక్తుడు అందరి పట్ల దయను కలిగి ఉండుటచే ఇతరులకు వేదన కలిగించునట్లు ఎన్నడూను
ఎన్నడును భక్తి వర్తింపడు. అట్లే ఇతరులు తనకు వేదన కలిగింప యత్నించినను అతడు కలతనొందడు. భగవానుని కృపచే అతడు ఎట్టి బాహ్యక్షోభములచే కలతనొందకుండునట్లుగా అభ్యాసము కావించియుండును. వాస్తవమునకు భక్తుడు ఎల్లప్పుడూ పూర్తిగా కృష్ణ చైతన్యమునందును భక్తియుక్త సేవయందును నెలకొనియుండుటచే అట్టి భౌతిక పరిస్థితులు అతనికి ఎట్టి కలతను కలిగింపజాలవు. సాధారణముగా భౌతిక భావన కలిగిన మానవుడు తన ఇంద్రియ తృప్తికి ఏదేని లభించినచో అమితానందమును పొందును. ఇతరులు ఇంద్రియ తృప్తికై దేనినైనను పొంది తాను వాటిని పొందినప్పుడును అతడు అసూయతో శోకించును. శత్రువు నుండి దాడి సంభవించుటకు అవకాశమున్నచో అతడు భయగ్రస్తుడగును. ఏదైనా ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషాదంనకు గురియగును. ఇట్టి కలతలన్నింటికి అతీతుడైన భక్తుడు శ్రీకృష్ణునికి పరమ ప్రియమగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇక్కడ కూడా మనకేం చెప్తున్నారు, మనకి శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్తున్నారు అనమాట. భక్తులు అన్న వాళ్ళు ఎవరికి ఏ కష్టమో, వాళ్ళ వల్ల ఎవరికి ఏ కష్టమో రాదు, ఎవరికి ఏ వేదన రాదు, ఎవరికి భయం కలగదు, ఎవరికి అసంతృప్తి ఉండదు, అలా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి అందరి పట్ల దయ ఉంటుంది కాబట్టి ఎవరికి వేదన ఇవ్వాలి, వాళ్ళకి బాధ కలిగించాలని భక్తులు ఎప్పుడు కూడా అనుకోరనమాట. సో అలాంటి భక్తుల లక్షణాలన్నీ ఇక్కడ చక్కగా చెప్పారు. భక్తుడు ఎప్పుడు కూడా ఎవరికి కృష్ణ చైతన్యంలో ఉంటారు కాబట్టి అందరితో స్నేహభావంతో ఉంటారు. ఎవరికి కలతలు కష్టాలు పెట్టాలి ఎవరిని అని కూడా అనుకోరు వాళ్ళు. సో అది చెప్పారు. మళ్ళీ దీంట్లో అంతకంటే ఏమి లేదు, దీంట్లో శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః యో మద్భక్తః సమే ప్రియః. ఏం చెప్తున్నారంటే అనపేక్షః అంటే ఏంటంటే ఆపేక్ష లేకుండా ఉండడం. అంటే ఏంటంటే అనవసరమైనటువంటి ఆపేక్ష పెంచుకోకూడదు. వ్యక్తుల పట్ల ఆపేక్ష ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నిరుత్సాహానికి కూడా గురి చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మనకి ఎవరో ఏదో చేస్తారని వాళ్ళ మీద మన ఎక్స్‌పెక్టేషన్ అనమాట. ఒక్కొక్కసారి పెట్టుకుంటే గనక అది నిరుత్సాహానికి గురి చేస్తుంది. అంటే ఏదో మనకు ఒక వాళ్ళు ఇది చేయాలి మనకి. ఇప్పుడు వాళ్ళు మనల్ని గౌరవించారనో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఇంకేదో మనం ఆశిస్తే గనక అటువంటి ఆశ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఆ! ఒక్కొక్కసారి మనం మెసేజ్‌లు చేస్తుంటే వాళ్ళకి రిప్లై ఇవ్వకపోవడం ఇవన్నీ చూస్తే మనం నిరుత్సాహపడుతూ ఉంటాం గదా! ఎక్స్‌పెక్టేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎప్పుడు కూడా. నిరుత్సాహపడుతూ ఉంటాము, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము. కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఎక్కువ ఏమి ఆశించకూడదు. అప్పుడు మనం చాలా హ్యాపీగా, సుఖంగా ఉంటాం. అది మీరు నిజంగా మన నిత్య జీవితంలో మనకది అనుభవంలో ఉంది కదా! మన దగ్గర ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా మనమే అందరికి అన్ని గౌరవ మర్యాదలు ఇస్తుంటే మనం ఎంతో ఆనందంగా ఉంటాం. ఈ చిన్న కిటుకు ఎవరికీ తెలీదు. నిజంగా చెప్పాలంటే ఎవరు ఎలా ఉన్నా మనతోటి మనం గనక వాళ్ళని రెస్పెక్ట్‌ఫుల్‌గా చూసి కనికరంగా ఉంటే మనకొచ్చే నిజమైన అమితమైనటువంటి ఆనందం నిజంగా చెప్పనలవి కాదనమాట. హ్మ్. మనల్ని ఈ ప్రపంచంలో నిజం చెప్పాలంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు తప్పితే ఇంకెవ్వరు నిజం చెప్పాలంటే మన మనం ఎవరు మనల్ని పట్టించుకోరు ఎవరు గూడా. ఆ! మన ఎప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో యాస్ లాంగ్ యాస్ అంటే ఎప్పటివరకైతే ఈ భౌతిక ప్రపంచంలో మన బాంధవ్యాలు దేహ సంబంధమైనవి అయి ఉంటాయో ఓకేనా? అటువంటి ఎప్పుడు కూడా అప్పుడు మనకి శాశ్వతమైన ఆనందం అనేది కలిగి ఉండదనమాట. ఆ! ఎప్పుడైతే అలా మనకున్నటువంటి దేహ సంబంధమైనటువంటి ఆహ్, ఆహ్, బాంధవ్యాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఉన్నంత కాలం మనకి శాశ్వతమైన ఆనందం అయితే మనకు లభించదు. అటువంటి నుంచి వచ్చేది చాలా టెంపరరీ ఆనందం అన్నమాట. అలా గనుక మనం ఆశించామంటే మనం మూర్ఖుల కింద లెక్క అన్నమాట. అలా దేహ సంబంధిత సంబంధ బాంధవ్యాలలో మనకి ఎటువంటి సంతోషము, శాశ్వతమైన సంతోషం ఎప్పుడు కూడా కలగదనమాట. ఆ! సో, అందుకని ఎప్పుడైతే ఆధ్యాత్మిక సంబంధం ఉంటుందో ఎవరితోనైనా, అప్పుడు మాత్రమే మనకి నిజమైన శాశ్వతమైన ఆనందం కలుగుతుందనమాట. ఆధ్యాత్మిక సంబంధం ఉంటేనే. ఎవరితో మనకి ఆధ్యాత్మిక సంబంధంతో మనము ఒక రిలేషన్‌షిప్, ఒక బాంధవ్యాన్ని ఏర్పరచుకుంటామో, అది నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సంబంధం. అది మనకి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనకిస్తుంది. అంతేగాని అందుకనే ఆపేక్ష అనేది ఎప్పుడు మనకు ఉండకూడదు. ఆపేక్ష లేకుండా ఉండాలనమాట. ఆ! అదొకటి. నెక్స్ట్ ఈ శుచిర్దక్ష. అంటే శుచిర్దక్ష శుచి అంటే శుభ్రంగా ఉండడము. శుభ్రంగా ఉండాలి భక్తులన్న వాళ్ళు ఎప్పుడు కూడా. అంటే ఒక లెట్రిన్‌కెళ్ళొచ్చామనుకోండి స్నానం చేయాలి. ఎక్స్‌టర్నల్‌గా
ఇంటర్నల్‌గా అంటే అంతరంగికంగా శుభ్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, మంచి లక్షణాలు పెంపొందించుకోవాలి, ఎవరిని తిట్టకూడదు, ద్వేషం ఉండకూడదు, అందరిని మిత్రులుగా భావించాలి, అవన్నీ ఉన్నాయి. ఎక్స్‌టర్నల్‌గా ఔట్ సైడ్ కూడా మనకి బహిరంగంగా గూడా మనము మన శరీరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలనమాట. దక్షః అంటే చాలా నైపుణ్యం కలిగి ఉండాలి ఎప్పుడు గూడాను. దక్షః అంటే ఏంటంటే నైపుణ్యం అనమాట. నైపుణ్యంతో పని చేస్తూ ఉండాలి మనము. ఉదాసీన అంటే నిర్లిప్తంగా ఉండాలి అన్నిటికి గూడాను. గతవ్యదః అంటే ఏంటంటే అన్ని బాధల నుంచి విముక్తుడైన వాడని అర్థం. అంటే అన్ని బాధల నుంచి విముక్తులు అవుతారనమాట భక్తులెప్పుడు కూడా. ఏదైతే అన్ని పాపాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి విముక్తి కలుగుతుంది ఎప్పుడు కూడా. భక్తులున్న వాళ్ళకెప్పుడు కూడా వాటి నుంచి పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. సర్వారంభ ఆహ్, తర్వాత ఆహ్, సో, సర్వారంభ పరిత్యాగి. అంటే ఏంటంటే ఎక్కువ భౌతిక విషయాల గురించి శ్రమించకూడదనమాట. ఆ! ఏంటంటే ఎంత అవసరమో అంతవరకే. ఆ! భౌతిక సంపద ఎక్కువైతే గనక ఏమవుతుందంటే భౌతిక సంపదలు ఎక్కువుంటే మనకి లోభం పెరుగుతుంది, మోహం పెరుగుతుంది, అన్నిటి మీద వ్యామోహం వస్తుంది, ఆకర్షణలు పెరుగుతాయి మనకి కదా! అందుకే మన సంపదను మనం పరిమితంగా ఉంచుకోవాలెప్పుడు. మరీ ఎక్కువగా ఉంటే దాన ధర్మాలకు వాడొచ్చు. ఒకవేళ ఉంటే పర్వాలేదు భగవంతుడు ఇస్తే ఎక్కువుంటుంది. ఉంటే దాన్ని దాన ధర్మాలకు వాడాలి గానీ, మన కోసము, మన అలంకరణల కోసము, మన వస్తువులు కొనుక్కోవడం కోసం ఉపయోగించుకుంటే మనకి లోభము, దాని ద్వారా మోహము అన్నీ పెరుగుతాయన్నమాట. హ్మ్. సో, అలాగే ఏంటంటే అపరిమితమైన సంపదున్నా గూడా అది గర్వాన్ని పెంచుతుంది గూడా. ఈ ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో మనం గర్వంగా గూడా ఉంటామనమాట. అందుకనే ఏంటంటే ఏదైనా ఒక ఫలం సర్వరంభ పరిత్యాగి అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫలం కొరకు తీవ్రమైన కృషి చేయనివాడగువాడు అంటే మరీ టూ మచ్ ఎండీవర్ అంటారు. అంటే టూ మచ్ ప్రయత్నం చేయకూడదు. మనకొచ్చిందంతా మనం తృప్తి పొందాలి. అంతేగాని టూ మచ్‌గా దానికోసం మనం పాకులాగా ఆడకూడదు. దాని గురించి వర్రీ అవ్వకూడదు. అంటే అది సంపాదించాలని ఇంకా విపరీతమైన ఆసక్తి దాని మీద పెంచుకుని అలాగా చేయకూడదనమాట. హ్మ్. ఎంతవరకు కావాలో తీవ్రమైన కృషి అవసరం లేదు. మనకి ఇవ్వాల్సిన పూట భగవంతుడు ఇస్తాడు. దాంతో సంతృప్తి చెంది చక్కగా మనకున్న దాన్ని, మన శరీరాన్ని, మన సంపదని, మన మనసుని అన్నిటిని కూడా మనం భగవంతుడి సేవలో వినియోగించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి భక్తుడు చేసే లక్షణం అనమాట. అది భగవంతుడికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందనమాట. సర్వనామ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. అటువంటి వాళ్ళ భక్తులు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని భగవంతుడు లక్షణాలని మళ్ళీ చెప్తున్నాడనమాట. రాధికా మాతాజీతో రాజేశ్వరి మాతాజీ ప్లీజ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనపేక్షా శుచిర్దక్షా ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. అనువాదము: సాధారణ కర్మ విధానములను ఆశ్రయింపని వాడును, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడును, సమస్త బాధల నుండి విముక్తుడైన వాడును, ఏదేని ఫలము కొరకే తీవ్ర కృషి చేయని వాడును అగు నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. భాష్యము: ఎవరైనను భక్తునకు ధనమును అర్పింపవచ్చును, కానీ భక్తుడు మాత్రము దానిని సంపాదించుటకు ఆరాటపడరాదు. భగవానుని కృప కారణముచే అప్రయత్నముగా ధనము లభించినచో అతడు పొంగిపోడు. సహజముగా భక్తుడు దినమునకు కనీసము 2 సార్లు స్నానము చేయుచు భక్తియుక్త సేవ కొరకు తెల్లవారుజాముననే నిద్రలేచును. ఈ విధముగా అతడు అంతరమునందును బాహ్యమునందును కూడా సహజముగానే శుచిని కలిగియుండును. జీవితపు సమస్త కర్మల సారమునంతటిని పూర్తిగా ఎరిగియుండుట చేతను, ప్రామాణిక శాస్త్రముల యందు విశ్వాసము కలవాడగుట చేతను భక్తుడెల్లప్పుడును సర్వ సమర్థుడై ఉండును. భక్తుడెప్పుడును ఒక ప్రత్యేక పక్షమున ఒక్క నిమిషం ఉండండి. భక్తుడెప్పుడును ఒక ప్రత్యేక పక్షమున చేరనందున చింతారహితుడై ఉండును. అతడు సర్వోపాధుల నుండి విముక్తుడై ఉండుట చేత ఎన్నడును బాధపడడు. అతడు తన దేహము ఒక ఉపాధి అని తెలిసియున్నందున ఏదేని దేహ బాధలు కలిగినచో అతడు వాటి నుండి అతీతుడై ఉండును. అదే విధముగా భక్తి యోగ నియమములకు విరుద్ధమైనటువంటి దేని కొరకును అతడు యత్నింపడు. ఉదాహరణకు ఒక పెద్ద భవంతిని నిర్మించుటకు గొప్ప శక్తి సామర్థ్యముల అవసరం ఉండును. అట్టి కార్యక్రమములు తన భక్తిని పెంపొందించుట కొనుటకు లాభకరములు కానిచో భక్తుడైన వాడు అట్టి కార్యములను అంగీకరింపడు. కానీ భగవానునికి మందిరమును నిర్మించుటకు అతడు సిద్ధపడును. దాని కొరకు అతడు అన్ని రకములైన ఇబ్బందులను సహించును. కానీ తన బంధువుల కొరకు భవనమును నిర్మించుటకు యత్నింపడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇక్కడ ఏంటంటే భక్తులు ఎప్పుడు కూడా ధనాన్ని బాగా సంపాదించాలి అని మనీ మైండెడ్‌గా ఉండరు అని చెప్తున్నారనమాట. ఆహ్, అలా అని భగవంతుడి కృపతో డబ్బులొస్తే గనుక దానికి అమితంగా ఆనందించి పొంగిపోరు. అంటే స్థితప్రజ్ఞుల్లా ఉంటారనమాట.
ఆ! సో, సర్వదా శుచిగా, శుభ్రంగా ఉంటారు. రోజుకి 2 సార్లు స్నానం చేయడం అది అంతరంగంనందు, బాహ్యమునందు కూడా సహజంగానే మనం ఇందాక చర్చించినట్టు శుచి కలిగి ఉంటాడు. అన్ని సమస్యల సారం ఆయన వాళ్ళకి తెలుసు కాబట్టి శాస్త్రాల్లో కూడా విశ్వాసం ఉంటుంది కాబట్టి సర్వసముద్రి భక్తులు ఎప్పుడు చాలా ఒక రకమైనటువంటి సరైనటువంటి అవగాహనతో ఉంటారనమాట. అన్ని విషయాల పట్ల. చింత ఉండదు వాళ్ళకి అసలు. భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం పెట్టుకుంటారు కాబట్టి దేని గురించి వాళ్ళకి చింత ఉండదనమాట. ఉపాధులన్నిటి నుంచి విముక్తుడై ఉంటాడు. దేనికి బాధపడదు. ఉపాధులంటే తెలుసు కదా! శరీరానికి సంబంధించినవి. నేను అంటే ఇది, నేను అంటే ఒక ఇంజినీరు, నేను అంటే ఒక డాక్టరు అలాంటివన్నీ. అలాంటిదే అనమాట. ఎందుకంటే దేహానికి ఏంటంటే దేహం గూడా ఒక ఉపాధి లాంటిదే అని తెలుసుకుంటాడు గాబట్టి, దేహానికి ఏమైనా బాధలు కలిగినా గూడా వాటికన్నిటికి అతీతుడే ఉంటాడు, పట్టించుకోడు. అంటే బేసికల్‌గా ఏంటంటే భక్తుడన్నవాడు దేహాత్మ భావనలో ఉండడనమాట. దేహాత్మ భావాన్ని మించి ఉంటాడెప్పుడు కాబట్టి, దేహానికి సంబంధించింది ఏది జరిగినా, మంచి జరిగినా, చెడ్డ జరిగినా నిర్లిప్తంగా ఉంటాడు. ఏ ఏ ఏంటి రియాక్ట్ అవ్వడు దేనికి కూడా అని చెప్తున్నారనమాట. హ్మ్. భక్తి, యోగా నియమాలకు విరుద్ధంగా ఏ పని చేయడు అని చెప్తున్నారనమాట. భగవంతుడికి సంబంధించిందైతే తన కంఫర్ట్ జోన్ అంటే తన సౌకర్యవంతమైనటువంటి జోన్ నుంచి బయటికొచ్చి మరీ కష్టపడతాడు. కానీ తన కోసం తను కష్టపడ్డు. భగవంతుడి కోసం ఎంత కష్టమైన అంగీకరిస్తాడు, చేస్తాడు. అదనమాట గొప్పతనం. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभः परित्यागी భక్తిమాన్ యః సమే ప్రియః. అంటే ఉప్పొ హృష్యతి అంటే ఏంటంటే ఎప్పుడూ టూ మచ్‌గా ఆనందించడం అలా లేదు. అంటే మరీ పొంగిపోవడమో ఆ! భక్తుల జీవితంలో ఏముంటుందంటే కేవలం భక్తికి సంబంధించిన ఆనందం మాత్రమే ఉంటుంది. భక్త్యానందం అంటారనమాట. ఇంక వేరే ఆనందాలు ఏమి ఉండవు. ఆ భక్తిలో ఆహ్, అదేంటి భక్తిలో తెలుగులో వర్డ్స్ రావట్లేదు. భక్తిలో అడ్వాన్స్‌మెంట్ అంటే ఏంటి? పురోగతి. భక్తిలో పురోగతి సాధిస్తే వచ్చే ఆనందాన్ని మించిన ఆనందం వాళ్ళకి ఇంకెటువంటి ఆనందం ఉండదనమాట. అంటే ఏంటంటే ఏదైనా మంచి జరిగితే ఉప్పొంగిపోవడం గాని, ఏదైనా చెడ్డ జరిగితే దుఃఖించిపోవడం గాని అలాంటివేమీ ఉండడనమాట. ఆ! శోకించడం తెలీదు. ఆ! భౌతిక విషయాల పట్ల ఓవర్‌గా ఎక్సైట్ అవ్వడం అనేది ఉండదనమాట. అంటే ఏదైనా ప్రమోషన్ వస్తుంది సపోజ్ లేకపోతే పిల్లలకి ఏదైనా మంచి కాలేజ్ సీట్ వస్తుంది. అబ్బా! అని ఎగిరి గంతేయడం ఉండదనమాట. ఓహో! వచ్చిందా కృష్ణాస్ మెర్సీ. ఓహ్! రాలేదా? ఓకే. అది కూడా కృష్ణాస్ మెర్సీయే అంతే. కృష్ణుడు కృపయే అది కూడా అనుకుంటారు కానీ బాధించరనమాట. అలాగనమాట. మరీ కృంగిపోవద్దు. ఏదైనా మరీ పొంగిపోవడం గాని, మరీ కృంగిపోవడం గాని ఈ 2 చేయరనమాట. నశోచతి నా కాంక్షతి అంటే దుఃఖము వద్దు, తర్వాత కోరికలు వద్దు. 2 వద్దు. నశోచతి శోచించడం వద్దు. అంటే దుఃఖం వద్దు. నా కాంక్షతి అవి కూడా వద్దు. శుభాశుభ పరిత్యాగి అంటే ఏంటి? భౌతికపరమైనటువంటి శుభము, అశుభము ఈ రెండిటి ఫలితాలని త్యాగం చేస్తారు. అటువంటి భక్తిమాన్ యా సమే ప్రియః నాకటువంటి వాళ్ళు గొప్ప భక్తులు. అంటే ఏంటి? శుభ రెండిటిని త్యాగం చేస్తారంటే నేను ఇంతకుముందు చాలా సార్లు మన భగవద్గీత మొదలుపెట్టినప్పటి నుంచి చెప్పిన విషయం ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో మంచైనా, చెడ్డైనా ఒకటే. మనకి ఆ 2 ఫలితాలు గూడా మనకొద్దు. మంచి చేసిన ఫలితాలొద్దు, చెడ్డ ఫలితాలొద్దు. 2 ఎప్పుడైతే జీరో అయిపోతాయో, 0 అవుతుందో, రెండిటికి 0 పెడతామో, అప్పుడు మనం భగవంతుడి దృష్టిని ఆకర్షిస్తాం యాక్చువల్‌గా. అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. మంచి ఉన్నా ఈ ప్రపంచంలో మన అస్తిత్వం పెరగాల్సిందే. చెడ్డ ఉన్నా పెరగాల్సిందే. ఎందుకంటే మంచి చెడు అనుభవించడానికి. ఆ 2 లేనప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి, మనము అందుకనే ఈ 2 లేకుండా చూసుకోవాలి. ప్రతి దాని పట్ల ఉదాసీనంగా ఉండాలనమాట. అది చెప్తున్నారు ఇక్కడ దీంట్లో భగవంతుడు. రత్నమాల మాతాజీ మీరు చదువుతారా? రత్నమాల మాతాజీ? ఓకే. ధనలక్ష్మి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ చదువుతాను. చదవండి మాతాజీ. యో న హృష్మతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః సమే ప్రియః. అనువాదము. ఉప్పొంగుట గాని దుఃఖించుట గాని తెలియని వాడు, శోకించుట గాని వాచించుట గాని ఎరగని వాడు, శుభాశుభములు రెండింటిని విడిచిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. భౌతికములైన లాభ నష్టములు సంభవించినప్పుడు శుద్ధ భక్తుడు హర్షమును గాని శోకమును గాని పొందడు. పుత్రుని గాని శిష్యుని గాని పొందవలెననేది ఆరాటమును కలిగి యుండడు. అట్లే వారిని
పొందనందుకు కలతకు గురికాడు. తనకు మిక్కిలి ప్రియమైన దానిని కోల్పోయినప్పుడు అతడు శోకింపడు. అట్లే తాను కోరినది లభింపనప్పుడు అతడు కలత నొందడు. అట్టి భక్తుడు సర్వశుభములను, అశుభములను మరియు పాపకార్యములను ఎదుర్కొనినప్పుడు అతడు వాటకన్నింటికి అతీతుడై ఉండును. దేవాది దేవుని సంతృప్తికై అతడు అన్ని రకముల కష్టములను అంగీకరించును. భక్తియుక్త సేవ నిర్వహణలో అతనికి ఏదియును ఆటంకము కాజలదు. అట్టి భక్తుడు శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రియుడు. జై హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది మనం ఆల్రెడీ చర్చించుకున్నాం కదా, ఏంటంటే లాభ నష్టాలు ఉన్నప్పుడు శోకాన్ని పొందడు, హర్షము పొందడు. అలాగే ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఊరికినే, ఏంటంటే పుత్రుని కానీ శిష్యుని కానీ, అంటే ఒక శిష్యుడు అంటే ఒక గురువుకి శిష్యుడు దొరికినప్పుడు కానీ, ఒక తండ్రి కొడుకు పుట్టినప్పుడు కానీ ఆరాటం ఏం కలిగి ఉండడు, వాళ్ళు లేకపోతే కలత చెందడు, అలా అలా ఉంటాడు. ప్రతిదానికి ఒక స్థిత ప్రజ్ఞులాగా ఉంటాడు అనమాట. దేనికి శోకం ఉండదు, వాళ్ళకి కలత ఉండదు. సో అన్నిటిని మనం ఏదైతే చర్చించామో అది ముఖ్యంగా దీంట్లో చెప్పారు. సో మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఇంకా సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిర్మానే ప్రియో నరః. అంటే ఏంటంటే ఓకే, ఇప్పుడు సమశత్రవచ మిత్రవచ అంటే మిత్రుల్ని శత్రువుల పట్ల సమభావం కలిగి ఉంటాడు. అంటే డిఫరెన్షియేట్ చేయడు, భేదం చూపించాడు. మిత్రులైనా శత్రువులైనా ఒక భక్తుడు అన్నవాడు ఎప్పుడు ఇద్దరిని ఒకలాగే చూస్తాడు. తదా మానాపమానయో అంటే మానము అవమానం, అంటే అవమానం చేసినా లేకపోతే గౌరవించిన రెండుని ఒక విధంగా తీసుకుంటాడు. తర్వాత శీతోష్ణ సుఖ దుఃఖ దహ అంటే శీత ఉష్ణములందును చలిని వేడిని ఒకలాగే తీసుకుంటాడు. అలాగే సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఒకలాగే తీసుకుంటాడు, సమంగా తీసుకుంటాడు. సంఘ వివర్జిత అంటే ఏంటంటే దుష్ట సాంగత్యాన్ని విడిపడి ఉంటాడు ఎప్పుడు. అంటే ఏంటంటే అభక్తులు దుష్టుల యొక్క సాంగత్యాన్ని తీసుకోరు ఎప్పుడు, భక్తులు ఎప్పుడు కూడా తీసుకోరు. సాంగత్యాన్ని చాలా ఇంపార్టెంట్గా పరిగణిస్తారనమాట. భక్తుల యొక్క కమ్యూనిటీలో ఎప్పుడు కూడా సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో సాంగత్యం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు భక్తులా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. అలా చూసుకుని చేస్తారనమాట ఎంతైనా. తర్వాత తుల్య నింద, ఒక నిమిషము. సో ఇక్కడ శత్రువులు మిత్రుల పట్ల సమదృష్టితో ఉండాలంటే ఇప్పుడు అర్జునుడు అనొచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అర్జునుడు ఎందుకు మరి దుర్యోధనుడిని చంపాడు, ఎందుకు మిత్రులు అంటే అంటే తన యుధిష్ఠిర మహారాజు మీద వేశాడు ఆ బాణం, మరి దుర్యోధనుడి మీద వేశాడు కదా అలా అనొచ్చు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తప్పు ఎవరైనా చేస్తే తప్పకుండా తప్పు సరిదిద్దాలి అది. అంతేగాని శత్రువులు నాకు మిత్రులు ఒకటే కదా అని చెప్పేసి ఇంకా దుర్మార్గుల్ని కూడా మన పంచం చేర్చుకుని ఇంకా వాళ్ళని లాలించి వాళ్ళని మిత్రుల్ని చూసినట్టు వాళ్ళని ఇచ్చి వాళ్ళ భోజనాలు పెట్టి, నో, దట్ ఈస్ నాట్ రైట్. అంటే ఎటువంటి భావంతో ఉండాలంటే అందరూ కూడా భగవంతుడు ఒక భక్తులే కదా, అందరూ భగవంతుడి యొక్క అంశగా ఉండాలి. కానీ ధర్మాన్ని అధర్మాన్ని మాత్రం ఒక రకంగా చూడకూడదు. ధర్మాన్ని ప్రశంసించాలి, అధర్మాన్ని నిందించాలి, తిరస్కరించాలన్నమాట. తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాలి. నిజం చెప్పాలంటే తప్పు విప్పి చెప్పాలన్నమాట. అంతేగాని అరే అందరూ వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు, కృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో 12వ అధ్యాయంలో సమశత్రౌహ చ మిత్రే చ అని చెప్పాడు కదా, అందరినీ ఒకలా చూడాలని. సరే దుర్మార్గులందరినీ దొంగల్ని కూడా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి అంటే అలా ఎంకరేజ్ చేయకూడదు. అది కాదు మీనింగ్. ఏంటంటే అందరినీ సమంగా చూడాలి అంటే ద్వేషం ఉండకూడదు ఎవరి పట్ల. బేసికల్గా అందరినీ సమభావంతో ఉండాలి. లోపల అందరూ భగవంతుడి యొక్క అంశాన్న భావంతో ఉండాలి. కానీ తప్పు ఎవరైనా చేస్తే సరిదిద్దాలి, తప్పు చేస్తే వదిలిపెట్టకూడదు అనమాట. అలా ఉండదు మళ్ళీ అలాగా. తర్వాత ఏంటి, తర్వాత సంతుష్టి అన్నాడు. మళ్ళీ ఇక్కడ నింద, ఎవరిని నింద చేయని వాడు సదా మౌనంగా ఉంటాడు. మౌని సదా మౌనంగా ఉంటాడు. తుల్య నింద, ఎవరిని నింద చేయడు కూడా. తర్వాత కాదు, నింద చేసినా కూడా, ఒక నిమిషము ఇక్కడ నేను రాసుకున్నాను ఏదో, తెలుగులో ఉంది కదా చూస్తున్నాను. ఒకే విధంగా ఉండాలి. బుర్రలో మూర్ఖత మనసులో అందరూ, సో అది ఇంపార్టెంట్. లేదా మానాపమానయం, ఎవరైనా గౌరవించిన కించపరిచిన 18 కదా, ఓకే 19 ఏంటంటే, ఓకే 19 ఇక్కడే చూడమంటున్నారు. సో
ఇదేమంటున్నారంటే దుష్ట సంగతిని విడిపడి ఉండడము అంత చెప్పేసుకున్నాము. తర్వాత సదా మౌనం వహించేవారని చెప్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాదులు. మౌని అంటున్నారు కదా! ఇక్కడ అది చూద్దాము. తర్వాత దేని చేతనైనా సంతుష్టి నొందినవాడు సంతుష్టో అంటున్నారు. ఇది చెప్పారు. ఆ తర్వాత ఏన కేనచిత్. ఓకే. ఒక్క నిమిషం చూస్తాను. ఆహ్, ని అంటే నివాసం ఎక్కడైనా లెక్క చేయనివాడంటే ఏ ఏ ఇడ డజంట్ మ్యాటర్ అనమాట. అంటే ఏం పట్టించుకోనివాడు. ఎక్కడైనా సరే నివాసం ఏమి అంత గొప్పగా ఫీల్ అవ్వనివాడు. తర్వాత స్థిర అనికేత స్థిరమతి భక్తిమాన్ మే. అంటే జ్ఞానంనందు కంప్లీట్‌గా స్థిరంగా కూర్చోబెట్టబడినవాడు. తర్వాత అటువంటి వాళ్ళు భక్తియుక్త సేవందు నెలకొనినట్టి వాళ్ళు. స్థిరమతి అంటే ఏంటంటే ఇక్కడ స్థిరమైన జ్ఞానంనందు స్థిరంగా కూర్చోబెట్టబడిన సిట్యుయేట్ అయ్యి ఉన్నవాడు. అంటే స్థిరమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. భక్తి మాన్మే అంటే ఏంటంటే నా భక్తియుక్త సేవందు నెలకొన్నవాడు. ప్రియో నరః నాకు ప్రియమైనవాడని అర్థము. అయితే ఒక్క నిమిషం నేను తుల్య నింద అంటే నిందించిన వాళ్ళని, పొగిడిన వాళ్ళని ఒకలాగే చూసేవాడనమాట ఇది. ఒక్క నిమిషం నేను 12:18.19 గదా! ఒక్క నిమిషం ఇంగ్లీష్‌లో చూస్తాను దీన్ని ప్లీజ్. నేను ఆల్రెడీ చూసాను. కానీ నాకు గుర్తులేదు. నేను ఇక్కడ నోట్ చేసుకోలేదు. 12:18.19 నాకు ఇంగ్లీష్ అయితే కొంచెం ఈజీగా ఉంటది. 18:19కి ఒక్కసారి వెళ్దాం మనము. లాస్ట్‌కొచ్చేసాం మనం యాక్చువల్‌గా. తుల్య నింద అన్నారు గదా! ఇక్కడ అదేంటి చూస్తున్నాను. నేను అన్నది తుల్య నింద. ఓకే. ఇక్కడ చూద్దాం. స్తుతిః తుల్య అంటే ఈక్వల్ నింద ఇన్ డిఫమేషన్. యాహ్! డిఫమేషన్ స్తుతి కరెక్ట్. అంటే నింద చేసినా, పొగిడినా గూడా స్తుతిః అంటే రెప్యూట్ అంటే పొగిడినా గూడా రెండిటి విషయాల్లో గూడా సమభావంతో ఉంటాడు. తుల్య నింద స్తుతిర్. నింద స్థుతిలో తుల్య అంటే సమానంగా ఉంటాడు. అంటే తెలుసు కదా! మనకి తుల్య అంటే ఈక్వల్ అంటే మనకి తక్కెడతో తూస్తాం గదా! తూస్తే సమానంగా ఉంటాయి గదా! 2 ఆ విధంగా అన్నమాట. నిందలో, స్తుతిలో ఒకలాగే ఉంటాడు. మౌని అంటే ఎప్పుడు మౌనంగా ఉండేవాడు. సంతుష్టో ఎప్పుడు కూడా సంతుష్టితో ఉండేవాడు. ఎప్పుడు మన సంతృప్తిగా ఉండేవాడు. ఏనకేనచిత్ ఇది నేను ఇంగ్లీష్‌లో చూసానన్నమాట. నాకు అక్కడ తెలుగులో అర్థం గాక. తర్వాత ఏనకేనచిత్ యాహ్! ఏనకేనచిత్ అంటే విత్ ఎనీథింగ్ హావింగ్ నో రెసిడెన్స్. అంటే దేనితోనే సరిపెట్టుకునేవాడు. ఏనకేనచిత్ అనికేతః. ఓకే. ఈ 2 ఒకదానికి సంబంధించినవి. ఏనకేనచిత్ అనికేతః అంటే నివాసం ఎక్కడైనా కూడా ఏం బాధపడినవాడు. ఎక్కడైనా కూడా ఈక్వల్‌గా రెసిడెన్స్ లేకపోయినా ఏమి ఫీల్ అయ్యేవాడు కాదనమాట. అలా అన్నమాట. ఏ నివాసాన్నన్నా అంగీకరించేవాడు. స్థితమతిర్ అంటే తెలుసు కదా! ఇప్పుడు మనం చెప్పుకున్న స్థిరమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. భక్తిమాన్ అంటే భక్తియుక్త సేవలో నిమగ్నమైన వాడు. మే ప్రియో నరః నాకు అటువంటి భక్తుడు చాలా చాలా ప్రియమైనవాడు అని చెప్పడం అన్నమాట. ఒక్క నిమిషం మళ్ళీ షేరింగ్ పోయింది ఇక్కడ. ఓకే. ఓకే. మనం అది చెప్పుకున్నాం గదా! సో, ఇదన్నమాట దీని గురించి. ఓకే. ఇప్పుడు ఎవరు చదివారు మీరు? నేను రత్నమాల మాతాజీ అని అడిగాను ఇందాక ఆవిడ రాలేదు. రత్నమాల మాతాజీ వచ్చారా మీరు? ఆవిడ రాపోయినట్టున్నారు. ఓకే. ధనలక్ష్మి మాతాజీ చదివారు కదా! కమలకుమారి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఇక్కడ నాకు కొంచెం డౌటొచ్చి నేను ఇంగ్లీష్‌లో చూసాను. ఇంగ్లీష్‌లో నాకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. యాహ్! ఓకే. మీరు చక్కగా శ్లోకము, అనువాదం, భాష్యం చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. హ్మ్. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమః సజ్జ వివర్జితః తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో येन केनचित् अनिकेतः భక్తిమాన్ మే ప్రియో నరః. అనువాదం. శత్రుమిత్రుల ఎడ సమభావం కలిగిన వాడును, మానవమానములందును, శీతోష్ణములందును, సుఖదుఃఖములందును, నిందాస్తుతులందును సమబుద్ధి గలవాడును, దుష్ట సాంగత్యము నుండి సదా విడబడి ఉండువాడును, సదా మౌనం వహించువాడును, దేని చేతనైన సంతుష్టి నొందువాడును, నివాసం ఏదైనను లెక్క చేయని వాడును, జ్ఞానం నందు స్థితుడైన వాడును, నా భక్తియుక్త సేవ యందు నెలకొన్నట్టి వాడు నాకు మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. భాష్యము. భక్తుడు ఎల్లప్పుడూ చెడు సాంగత్యములకు దూరంగా నుండును. కొన్ని మార్లు ప్రశంసింపబడుట, మరొకప్పుడు నిందింపబడుట అన్నది మానవ సమాజపు స్వభావం. కానీ భక్తుడు అట్టి కృత్రిమములైన కీర్తి అపకీర్తులకును సుఖ దుఃఖములకును సదా అతీతుడై
సహనమును కలిగి ఉండెను. శ్రీకృష్ణునికి సంబంధించిన విషయములను తప్ప అతడు మరి దేనిని గురించి చర్చింపనందున అతడు మౌని అనబడును. మౌని అనగా అసలు మాట్లాడకుండా నుండుట అనే అర్థము కాదు. అసంబద్ధములైన విషయములను చర్చింపకూడదని అర్థము. వాస్తవములకు ప్రతి ఒక్కరూ అవసరమైన విషయములనే చర్చించవలెను. దేవాది దేవుని గూర్చిన చర్చే భక్తునికి అవసరమైనది. అతడు అన్ని సందర్భములందును ఆనందంగాను కొన్ని మార్లు భుజించుటకు రుచికర పదార్థములను పొందినను, మరి కొన్ని మార్లు పొందకపోయినను అతడు సదా సంతుష్టుడై ఉండెను. అతడు సంతృప్తుడై ఉండెను. అతడు వసతి సౌకర్యం ఎటుదైనను లెక్క చేయడు. కొన్ని మార్లు అతడు చెట్టు క్రింద వసింపవచ్చును. మరికొన్ని మార్లు విలాసవంతముగు భవనమునందు నివసింపవచ్చును. ఈ రెండిటిచే అతడు ఆకర్షింపబడడు. అతడు తన నిశ్చితాభిప్రాయమునందును మరియు జ్ఞానమునందును స్థిరుడై ఉండెను కనుక అతడు స్థిరుడనియు చెప్పబడును. భక్తుని ఈ గుణలక్షణములు వర్ణనలో కొన్ని పునరుక్తులు కనపడవచ్చును. భక్తుడు ఈ గుణలక్షణములన్నింటినీ సంపాదింపవలని నొక్కి చెప్పుటకే అట్లు చేయబడినది. శుభలక్షణములు లేనిదే ఎవరును శుద్ధ భక్తులు కాజాలరు. హరావ భక్తస్య కుతో మహాద్గుణాః అనగా భక్తుడు కాని వానికి శుభలక్షణములు ఉండజాలవు. కనుక భక్తునిగా గుర్తింపబడు గోరువాడు ఈ శుభలక్షణములను పెంపొందించుకోవాలను. కానీ ఈ గుణములను సాధించుటకై భక్తుడు ప్రత్యేకంగా ప్రయత్నింపనవసరం లేదు. కృష్ణ చైతన్యం నందు భక్తియుక్త సేవ యందు నిమగ్నత అన్నది అట్టి గుణలక్షణములను పెంపొందించుకున్నటకు సహజంగానే అతనికి తోడ్పడను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ జై. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు దీనిలో చెప్పారు. ఏంటంటే మనం అనుకోవచ్చు ఈ లక్షణాలన్నీ ఇప్పుడు మనకు లేవు కదా, అంటే ప్రతిరోజు మీ లక్షణాలని మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ పెంపొందించుకోవాలా అని చెప్పి లేదు. దీనికోసం ప్రత్యేకమైన ప్రయత్నం మనం చేయక్కర్లే. కేవలం మనం చేసే భక్తియుక్త సేవ ద్వారా ఈ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా మనకి అలవడిపోతాయి అన్నమాట. మనం చేసే నామం తీసుకోవడం ద్వారా, మనం ప్రసాదం తినడం ద్వారా, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి భక్తియుక్త సేవకి. అన్నిటి ద్వారా మనం ఈజీగా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ గుణ లక్షణాల్లో ఈ వర్ణన చేసేటప్పుడు కొన్ని పునరుక్తులు కనపడవచ్చు. అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే చాలా గుణాలు కదా. సంతుష్టః అనేది ఫస్ట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. ద్వేషం లేకపోవడం, ఇవన్నీ సమభావనతో ఉండడము, శత్రువుల పట్ల మిత్రులు, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ పదే పదే భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకనంటే ఇవన్నీ మనం అందరం సంపాదించుకోవాలి, వాటిని డెవలప్ చేసుకోవాలి మనలో అన్న విషయం నొక్కి చెప్పడానికి భగవంతుడు ఇన్నిసార్లు చెప్తున్నాడు. ఎందుకంటే ఇటువంటి శుద్ధ లక్షణాలు లేనిదే ఎవరు కూడా శుద్ధ భక్తులు కాలేము. అంటే ఇప్పుడు మన శుద్ధ భక్తులు కావాలంటే అంతో కొంత బ్యాడ్ లక్షణాలు, మనకి చెడ్డ లక్షణాలు కొంచెం ఉంటాయి మనలో. మనం నెమ్మదిగా భక్తియుక్త సేవలో మనం పురోగతి సాధిస్తున్న కొద్దీ మనం శుద్ధంగా అవుతూ ఉంటాం అన్నమాట. సో అందుకని ఇవన్నీ వింటూ ఉండడం వల్ల కూడా మనకి ఏంటంటే మనం ఇంకా పెంపొందించుకోవడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైతే భక్తులు కారో వాళ్ళకుండవు ఈ లక్షణాలు. కానీ ఎవరికైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఉండాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. చెడు సాంగత్యానికి ఎప్పుడు దూరంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ విషయం అది. సో కీర్తి అపకీర్తి మనం పట్టించుకోకూడదు. అస్సలు మనం చాలా గడ్డి పోచ కన్నా హీనంగా అనుకోవాలి. మనం అందరికీ గౌరవం ఇవ్వాలి. కానీ ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు. ఇది నేను మీకు చెప్తున్నా అంటే నేను కూడా చెప్పుకుంటున్నట్టే అని చెప్పాను చాలా సార్లు మీకు కదా. నాకు కూడా మళ్ళీ ఇంకొకసారి రివిజన్ అవుతుంది హార్ట్‌లో, హృదయంలో, మనసులో కూడా. మనం ఇవ్వాల్సిన ఎవ్రీ రెస్పెక్ట్ ఇవ్వాలి అందరికీ. కానీ మనము ఏంటంటే మనం మాత్రం ఎటువంటి కీర్తి, మన గౌరవ మర్యాదలు ఆశించకూడదు. కీర్తి అపకీర్తులకి అసలు మనం బాధపడకూడదు. కీర్తి వచ్చినా ఒకలాగా ఉండాలి, అపకీర్తి వచ్చినా ఒకలాగే ఉండాలన్నమాట. సదా అన్నిటికీ సహనాన్ని వహించి అతీతులే ఉండాలన్నమాట. అయితే మౌనంగా ఉండాలంటే ఏంటంటే, అబ్బో! నేను మౌనంగా ఉండాలంటే 12వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను మౌనంగా ఉంటాను అనుకుంటే ఈరోజు నేను మీకేమి చెప్పలేను నేను కదా. ఏమి చర్చ అనేదే ఉండదు ఇంకా. అలా కాదు. మౌనంగా ఉండమంటే ఏంటంటే భౌతికమైనటువంటి ప్రజల్పాలు ఏమి చేయకుండా ఉండాలి. ఉపయోగం లేదు దానివల్ల. కొంచెం కూడా ఉపయోగం లేదు. మనం భౌతిక విషయాలు, సినిమాల గురించో, నవలల గురించో, టీవీలో వచ్చే డ్రామాల గురించో చర్చించుకుని మనం టైం వేస్ట్ చేసుకున్నామంటే మాత్రము అసలు మనకి అది ఉపయోగం లేదనమాట. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏం లేదు. అందుకనే అసలు మనమంటూ మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడాలి. భగవంతుడి చర్చ జరగాలన్నమాట. అసంబద్ధమైనటువంటి విషయాలన్నీ కూడా ఏమి చర్చించాల్సిన అవసరం లేదనమాట. అందరూ కూడా నిజం చెప్పాలంటే అనవసరమైన విషయాలే ఎక్కువ చర్చిస్తారు. కానీ అవసరం లేదని చెప్తున్నారంట. భగవంతుడి గురించిన చర్చ చాలా ఇంపార్టెంట్ భక్తునికి ఎప్పుడు కూడా. అది అన్ని సందర్భాల్లో అందరినీ ఆనందంగా ఉంచుతుంది అని ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పారంటే, ఇందాక మనం ఇక్కడ కొంచెం దీని గురించి ఆలోచించాం కదా. ఏంటంటే ఇక్కడ వసతి లేనిది అని ఏనకైనా
ఏనకైన చిత్. అంటే ఏంటంటే నివాసం ఏదైనా కూడా లెక్క చేయడు భగవంతుడు అని చెప్పుకున్నాం కదా! దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ శిల ప్రభుపాదులు చాలా చక్కగా ఇస్తున్నారనమాట. ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటాడు భక్తుడనమాట. కొన్నిసార్లు భుజించేస్తాడు రుచిగల పదార్థాలతో, కొన్ని రాసులు టేస్ట్ లేని ప్రసాదమైనా తింటాడనమాట. ఏం బాధ ఉండదు దానికి. కొన్నిసార్లు చెట్ల కింద ఉంటాడు. వసతి సౌకర్యం ఎట్టిదైనా కూడా లెక్క చేయడనమాట. ఎందుకంటే కొన్నిసార్లు చెట్ల కిందనే ఉంటారు. కొన్నిసార్లు విలాసవంతమైన భవనంలో ఉంటారు. ఏమీ పట్టించుకోరు. శిల ప్రభుపాదుల వారు ఫస్ట్‌లో పాపం కృష్ణ చైతన్యాన్ని స్టార్ట్ చేసినప్పుడు నిజంగా ఇప్పుడు మేము లీలామృత అది చదువుతున్నప్పుడు పొద్దున్న క్లాస్‌లో మాకు ఎంత నిజంగా బాధేస్తుందంటే నిజంగా ఇలాగ బాంబేలో టెంపుల్స్ కట్టినప్పుడు జుహూ టెంపుల్ అవన్నీ కట్టినప్పుడు అప్పుడు ఏమీ లేవు ఖాళీ స్థలాలు కదా! నిజంగా టెంట్‌లేసుకొని భక్తులందరూ పాపం నిజంగా క్లీనింగ్ చేసి అప్పుడు దోమలు కుట్టేసి వాళ్ళకి అసలు ఎంత బాధాకరంగా ఉన్నారో. అలా అని శ్రీల ప్రభుపాదుల వారు శ్రీల ప్రభుపాదుల వారు కూడా అలా ఉన్నారు అలాగే. అమెరికా వచ్చినప్పుడు భక్తులు విలాసవంతమైన ఇళ్లలో ప్రభుపాదను పెట్టారు. కానీ దానికేమైనా ఆయన ఎఫెక్ట్ అయ్యాడా? ఆయనకి అదైనా ఒకటే. లేదంటే అక్కడ ఇండియాలో మామూలుగా మనకి అక్కడ కట్టనప్పుడు ఆ టెంటుల్లో ఉండి దోమలు కుట్టించుకున్న ప్లేస్‌లో అలా ఉండడమైనా ఆయనకొకటే అన్నమాట. సో, అతను దేనికి ఆకర్షణ అనేది లేదన్నమాట. అలాగా ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయంతోటి జ్ఞానంలో ఉండి జ్ఞానంలో స్థిరంగా ఉంటాడన్నమాట. జ్ఞానం అది ఇక్కడ చెప్పుకున్నాం గదా! ఇక్కడ మనము స్థిరమతి. స్థిరమతి అంటే స్థిరంగా ఉంటుంది బుద్ధి అన్నమాట. బుద్ధి అంటే జ్ఞానంలో స్థిరంగా ఉంటాడని చెప్తున్నారన్నమాట. స్థిరపడని చెప్తాడు. సో, ఇది అవన్నీ ఈ విధంగా అన్ని లక్షణాల గురించి ఇక్కడ కొంచెము వివరించారన్నమాట ఇక్కడ. తుల్య, నింద ఈ రెండిట్లో కూడా సమానంగా ఉంటాడు. నింద, స్తుతి. తుల్య అంటే సమానంగా ఉండడం ఏంటంటే నింద, స్తుతి. దీనికోసమే నేను ఇంగ్లీష్‌లో చూసాను ఇందాక. నిందలోను, స్తుతిలోను కూడా ఒకలాగే ఉంటారు. నిందించినా, స్తుతించినా పట్టించుకోరు అని చెప్తున్నారన్నమాట. ఓకే. ఈరోజు మన లాస్ట్‌లో చిట్ట చివరికి భగవంతుడు ఏం చెప్తాడో చూద్దాం. చిట్ట చివరి సందేశము ఈ మధ్యలో సెక్షన్‌లో అంటే 12 అధ్యాయం వరకు అన్నమాట. 7-12 అధ్యాయాలు భక్తి యోగం గురించి కంప్లీట్‌గా మాట్లాడాయి గదా! సో, దీంట్లో చిట్ట చివరి సందేశం భగవంతుడు ఏమి ఇస్తున్నాడో మనం చూద్దాం లాస్ట్ శ్లోకంలో. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 13వ చాప్టర్ నుంచి 18వ చాప్టర్ లాస్ట్ చాప్టర్ వరకు 6 అధ్యాయాలు జ్ఞాన యోగం గురించి మాట్లాడతాయన్నమాట. మధ్యలో మాత్రం అతి పవిత్రమైనటువంటి భక్తి యోగం గురించి భగవంతుడు వివరించాడు. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమో భక్తాస్తేతీవ మే ప్రియాః. నన్నే పరమగమ్యంగా చేసుకొని అమృత పదమైనటువంటి ఈ భక్తియుక్త సేవ మార్గంను అనుసరించుచు అంటే ఇప్పటివరకు భగవంతుడు చెప్పినటువంటి భక్తియుక్త సేవ మార్గాన్ని భగవంతుడు అమృత పదము అని చెప్తున్నాడు. అంటే భగవంతుడంతట భగవంతుడే అమృతమే ధర్మ అమృతం అని చెప్తున్నాడు. ధర్మామృతం అని చెప్తున్నాడు అనమాట ఇది. ఏవైతే ఇవి ధర్మానికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయో అన్నీ కూడా అమృతం. ఆ అమృత పదము శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. సో, మనందరం చేయాల్సిన పనేంటి దీనివల్ల? భక్తియుక్త సేవలో సంపూర్ణంగా మనల్ని మనం నిమగ్నం చేసుకుంటే మనం భగవంతుడికి అత్యంత ప్రీతికరమైన వాళ్ళమి అవుతాము అని చెప్తున్నారనమాట. ఓకే. కుమారి మాతాజీ. లక్ష్మీ మాతాజీతో హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ వీక్ లక్ష్మీ మాతాజీ నుంచి మొదలెడదాము 13 చాప్టర్. మీరు చదవండి శ్లోకం, అనువాదము, భాష్యము. యాహ్! ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధాదానా మత్పరమో భక్తాస్తే తేవ మే ప్రియాః. అనువాదము. నన్నే పరమగమ్యముగా చేసుకుని అమృతపదమైన ఈ భక్తియుక్త సేవా మార్గమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. భాష్యం. ఈ అధ్యాయపు 2వ శ్లోకము మయ్యావేశ్య మనోయేమాం నా యందు మనస్సును సంలగ్నము చేసి నుండి చివరి ఈ శ్లోకమైన ఏతు ధర్మామృతమిదం ఈ నిత్య సేవా ధర్మం వరకు శ్రీకృష్ణ భగవానుడు తనను చేరుటకు గల దివ్య సేవా విధానములను వివరించారు. ఈ భక్తియుక్త సేవా కార్యములు శ్రీకృష్ణునకు మిక్కిలి ప్రియములు మరియు వాని యందు నెలకొనిన వారిని అతడు ప్రేమతో అనుగ్రహించును. నిరాకార బ్రహ్మోపాసన మార్గమునందు నెలకొనిన వాడు శ్రేష్ఠుడా లేక దేవాదిదేవుని ప్రత్యక్ష సేవయందు నెలకొనని శ్రేష్ఠుడా అని అర్జునుడు ప్రశ్నించెను. దేవాదిదేవుని భక్తియుక్త సేవయందు నెలకొని ఉండుటయే ఆధ్యాత్మికానుభూతి
పద్ధతుల్లో అత్యంత శ్రేష్టమనుటలో ఎట్టి సందేహము లేదని శ్రీకృష్ణుడు స్పష్టంగా సమాధానం చెప్పి ఉన్నాడు. మరోలా చెప్పాలంటే మానవుడు సత్సాంగత్యముచే శ్రద్ధ, ప్రేమయుక్త సేవయందు ఆసక్తి పెంపొందించుకొననియు కొననయు పిమ్మట ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచారాన్ని అంగీకరించి అతని నుండి శ్రవణ కీర్తనలను చేయుటకు ఆరంభించి శ్రద్ధ, ఆసక్తి, భక్తిభావములతో భక్తియుక్త సేవకు సంబంధించిన నియమ నిబంధనలను పాటించుచు శ్రీకృష్ణ భగవాన్ని దివ్య సేవయందు నెలకొననియు ఈ అధ్యాయమున నిర్ణయించబడినది. కనుక ఆత్మానుభూతికి శ్రీకృష్ణ భగవాను పొందుటకు భక్తియుక్త సేవయే పరమోత్తమ మార్గమనట్లో ఎట్టి సందేహము లేదు. ఈ అధ్యాయము తెలుపబడినట్లు పరతత్వపు నిరాకార తత్వ భావనం అనేది మానవుడు ఆధ్యాత్మిక అనుభూతి కొరకు శరణు పొందుట వరకు మాత్రమే ఉచితమైనది. అనగా శుద్ధ భక్తులతో సాంగత్యమును పొందుటకు అవకాశము కలుగునంత వరకే నిరాకార తత్వ భావన లాభకరముగా ఉండును. పరతత్వపు నిరాకార భావనలో మానవుడు ఆత్మానాత్మ విచక్షణ కొరకు నిష్కామముగా కర్మ చేయుచు, ధ్యానించుచు జ్ఞాన సముపార్జనము చేయును. శుద్ధ భక్తిని సాంగత్యం పొందనంత వరకే మానవునికి ఇది అవసరము. కానీ అదృష్టవశాత్తు ఎవరైనాను కృష్ణ చైతన్యములో భక్తియుక్త సేవయందు ప్రత్యక్షముగా నెలకొనవలెనను కోరికను వృద్ధి చేసుకొనుచు ఆత్మానుభూతి నందు క్రమముగా ఒక మెట్టు నుండి మరొక మెట్టుకు పురోగమించనవసరము లేకుండాను భగవద్గీత యందలి ఈ నడుము గల 6 అధ్యాయములందు వర్ణింపబడినట్టి భక్తియుక్త సేవ మిక్కిలి అనుకూలమైనది. భగవాను కృపచే సర్వము అప్రత్యముగానే నిర్వహింపబడును. కనుక అట్టి భక్తియుక్త సేవయందు నెలకొనిన వాడు దేహ పోషణల కొరకై చింతింపనవసరం లేదు. శ్రీమద్ భగవద్గీత యందలి భక్తి యోగమును 12వ భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ మాతాజీ. జై. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇప్పుడు ఎంత భక్తియుక్త సేవ అంటే ఏమీ లేదు, బ్రీఫ్ చేశారు అంతే. మొత్తం చాప్టర్లో చాలా చెప్పారు కదా కృష్ణ భగవంతుడు. ఫస్ట్ 2వ శ్లోకం నుంచి తర్వాత ఇప్పుడు లాస్ట్ శ్లోకం వరకు భక్తియుక్త సేవ యొక్క ఆధిపత్యం గురించి చెప్పారు. అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఏంటంటే సాకార భక్తి గొప్పదా, నిరాకార భక్తి గొప్పదా అన్నప్పుడు భగవంతుడు క్లియర్గా సాకార భక్తి గొప్పది అని చెప్పారు కదా అని చెప్పి చెప్తున్నారనమాట. సో మానవుడు ఇప్పుడు కూడా సత్సాంగత్యంతో ఉండాలి, శుద్ధ భక్తియుక్త సేవ ఎందు. మళ్ళీ ఇది ఒక ఏంటంటే కన్క్లూజన్, అంటే ముగింపులో కూడా మళ్ళీ మొత్తం ఒకసారి డివిజన్ లాగా చేశారనమాట దీన్ని, అంతకంటే ఏం లేదు. సత్సాంగత్యం ఏ విధంగా శుద్ధ భక్తి యొక్క భక్తియుక్త సేవ ఎందు ఎలా నెలకొనాలి, ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని దగ్గర శరణు తీసుకొని ఏ విధంగా శ్రవణ కీర్తనలు చేయాలి, భక్తియుక్త సేవకు సంబంధించిన నియమాలని ఏ విధంగా నియమ నిబంధనల్ని పాటిస్తూ శ్రీకృష్ణ భగవాన్ దివ్య సేవ ఎందు ఎలా నెలకొనాలి అన్నది చెప్పబడింది కదా. ఎందుకంటే వివిధ రకాల దశలు, భక్తి దశల గురించి కూడా భగవానుడు ఇక్కడ చెప్పారు కదా. భక్తియుక్త సేవయే పరమ ఉత్తమమైనది, అటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదని మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు రాస్తున్నారు. నిరాకార తత్వం అనేది ఎప్పటి వరకు అంటే భక్తుల యొక్క సాంగత్యం కలిగేంత వరకు మాత్రమే. అంటే అప్పటి వరకు ఒక భావనలో ఉంటారు, భగవంతుడికి రూపం లేదు, జస్ట్ జ్ఞానంతో భగవంతుని తెలుసుకోవచ్చు, ఆయన రూపం ఏమీ లేదు అనుకుని. కానీ ఎప్పుడైతే భక్తుల సాంగత్యం తీసుకుంటారో అప్పుడు భగవంతుడి కూడా ఒక రూపం ఉంది, ఎంత అద్వితీయంగా ప్రేమగా ఇష్టంగా ఆయన పట్ల ఆకర్షణ పెంచుకుని ఆయనకి ఏ విధంగా సేవ చేయొచ్చని తెలుసుకుంటారు అని చెప్తున్నారనమాట. సో ఆత్మానుభూతి ఎలా అయితే సంపాదించుకోవాలి భక్తియుక్త సేవ ద్వారా అన్నది మనం ఈ అధ్యాయంలో మనం చూసాము. ఎంత ఇంపార్టెంట్ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ. అటువంటి ఎవరైతే సేవలు నిమగ్నమయ్యారో వాటికి ఎటువంటి చింత అవసరం లేదు. ఎందుకంటే యోగక్షేమ మహామ్యహం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా. అటువంటి వాళ్ళ యోగక్షేమాలు తప్పకుండా నేనే చూస్తానని కృష్ణ భగవంతుడు మనకు ఒక వాగ్దానం చేశారు. కాబట్టి మనము సో దాన్ని సీరియస్గా తీసుకుని మన అన్ని ఇంద్రియాలని కూడా
భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో ఎప్పుడూ కూడా నెలకొల్పాలి అని నేను మనందరి గురించి కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం భక్తి యోగా అనే ఒక సెక్షన్, ఒక భాగాన్ని మొత్తం మనం కంప్లీట్ చేశాము. చాలా లోతుగా చర్చించాము అవన్నీ గూడాను. అద్భుతమైన మన వీడియోలు గూడా ఉన్నాయి మనవి. మళ్ళీ మళ్ళీ వినాలి మీరు. మళ్ళీ మళ్ళీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఒకసారి వింటే సరిపోదది. ఫస్ట్ నుంచి మళ్ళీ అన్ని వీడియోలు ఆన్ చేసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని కూడా చెప్పాను. మళ్ళీ మళ్ళీ అన్నీ ఒకసారి చూసి మీరు మళ్ళీ వినొచ్చు నిజం చెప్పాలంటే. అంటే భగవద్గీత అనేది ఏంటి ఒక్కసారి వినంగానే, ఒక్కసారి చదవంగానే మనకి పండితులం అయిపోవాలి అనే ఏమీ లేదు. ఎన్ని సార్లైనా చదవాలి. ఎన్ని సార్లు చదివినా కూడా మనకి సరైన నాలెడ్జ్ వస్తుందని తెలీదు మనకి. అటువంటి సముద్రం లాంటి జ్ఞానం భ భ భ భగవద్గీతలో భగవంతుడు మనకిచ్చాడు. అందరికీ కూడా ఇచ్చాడనమాట. సో, అందుకని ఇప్పుడు మనం ఏంటంటే రెండో సెక్షన్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా మనకి భగవద్గీతలో ఓన్లీ చివరి సెక్షన్ మిగిలింది. 13-18 అధ్యాయాలనమాట. చూద్దాం అదే విధంగా ఫినిష్ అప్ చేస్తాము. అందరికీ నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. మీ యొక్క చాంటింగ్ అందరూ చాలా చక్కగా చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళని ఇక్కడ వెళ్తాను. ఒకసారి ఎళ్లి మళ్ళీ రివిజన్ చేద్దాం ఇక్కడ. ధనలక్ష్మి మాతాజీ థాంక్ యూ సో మచ్ మాతాజీ. మీరు 6 రౌండ్స్‌కొచ్చారు 4 రౌండ్స్ నుంచి. ఐయామ్ సో హ్యాపీ ఫర్ యూ. మీరలా కన్సిస్టెంట్‌గా అలాగే చేయండి. మీరు మిగతావన్నీ చక్కగా ఫాలో అవుతున్నారు. మీరు ఏకాదశి కూడా ఫాలో అవుతున్నారు కదా మాతాజీ? లేదు మాతాజీ ఇంకా. లేదు. ఏకాదశి చేయాలి. మీరు ఇన్ని చేస్తున్నప్పుడు, మీరు ప్రసాదం ఆఫర్ చేసి తింటున్నప్పుడు, ఆనియన్ గార్లిక్ కూడా తిననప్పుడు ఏకాదశి చేయడానికి ఏముంది? ఏకాదశికి తినేవి చాలా ఉంటాయి గదా! సో, మీరు ఏకాదశి ఉంటాయి. ఆ! ఏకాదశి చేయండి మీరు ప్రభుజీ. తినేవి కినోవా ఉంది మనకి, సాము కూడా దొరుకుతుంది ఇండియాలో. తర్వాత సాబుదానా కిచిడి ఉంటుంది. నట్స్ అన్నీ తినొచ్చు. బాదంతో స్వీట్ చేసుకొని తినొచ్చు. బాదం పప్పులతోటి. బలం గదా! అది. అవునా? ఆ! అది బలం గదా! సో, ఏంటంటే అది గూడా తినొచ్చు. ఆహ్, బ అది గూడా తినొచ్చు. అలాగా అన్ని రకరకాల నట్స్ జీడిపప్పులతోటి, తర్వాత బాదం పప్పులతోటి, తర్వాత ఇంకా దొరికితే నట్స్ అవన్నీ వేసేసి పాలు పోసేసి, నెయ్యేసేసి, షుగరేసేసి తిప్పేసుకుంటే హల్వాలా అయిపోతుంది. అది తింటే ఎంత ఫిల్లింగ్‌గా ఉంటుందో అసలు. తర్వాత పల్లీలు ఉడకబెట్టుకొని తినొచ్చు. అన్ని రకరకాలుంటాయి. సాబుదానా కిచిడి మంచిగా అన్ని కూరలు వేసేసుకొని, అన్ని కూరలంటే కొన్ని ఉన్నాయి కూరలు. అవి వేసుకొని చక్కగా చేసుకొని అవును. పల్లి పొడి వేసుకొని తినొచ్చు. మీరు ట్రై చేయండి మాతాజీ నెక్స్ట్ దానికి. సరేనా? ఎందుకంటే మనం భక్తి జీవితంలో ఎదగాలి ఎప్పుడు గూడా. సరేనా? కొంచెం కొంచెం సరే. ఒక్కొక్కటి మీరు అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇదొక్కటి జస్ట్ ట్రై చేయండి. ఒకసారి ఉండి చూడండి ఒక ఏకాదశి. సరేనా? అక్కడున్నప్పుడు చేసినాం మాతాజీ. ఇక్కడికొచ్చినాక కూడా మా అమ్మాయి చేయమంటుంది గానీ, మాకు కొంచెం ఎటన్నా ఎళ్తే కష్టమైతుంది అట్లా. ఇంట్లో ఉంటే ఏం గాదండి చేస్తాను. సరే ఇంట్లో ఉన్నప్పుడు చేయండి ఫస్ట్. ఎటైనా ఎళ్ళినప్పుడు ఆలోచిద్దాం తర్వాత. ఫస్ట్ అయితే రూల్ ఆ! ఏం పెట్టారంటే, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చేస్తానని పెట్టుకోండి. సాబుదానా పాయసం చేసుకోవచ్చు మంచిగా. అది కూడా తినొచ్చు. ఒక పూట అవును. మంచిగా మనం ఏదన్నా కినోవా పులావ్‌లా చేసుకోవచ్చు. కినోవాలో అన్ని వెజిటబుల్స్ ఏసి ప్రెషర్ కుక్ చేయడమే అంతే. అల్లం ఆ! పచ్చిమిరపకాయలు వాడొచ్చు హ్మ్. మనం. అల్లం పచ్చిమిరపకాయలు వాడొచ్చు. అల్లం పచ్చిమిరపకాయలేసేసి, జీలకర్రేసేసి, కరివేపాకేసేసి, కొత్తిమీరేసేసి, అన్నీ వేసేసి, ఉప్పేసి, కొన్ని క్యారెట్లు కొంచెము, తర్వాత క్యాప్సికమ్ కొంచెం వేసేసి, దాంట్లో కినోవా వేసేసి, నీళ్లు పోసేసి చేసేయొచ్చు. ప్రెషర్ తెలుసు కుక్కర్‌లో మాతాజీ. పెరుగులో పోపేసుకోవచ్చు. ఏంటంటే అవును. ఓన్లీ సన్నచారు. ఆవాలు లేకుండా. ఆవాలు ఆవాలు లేకుండా లేకుండా. కుకుంబర్ ఉంటుంది గదా! కీరా, దోసకాయ కీర. తురిమేసి పోపే మంచిగా జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీరేసి పోపేసుకొని తినొచ్చు. ఎంత బావుంటుందో. అది చాలా బలం గూడా అది. సరేనా? అవును. అవును. ఓకే ఇక్కడి నుంచి మాతాజీ. మీరు చేస్తా. ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయండి. బయటికెళ్ళినప్పుడు కాదు. ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయండి. సరేనా? సరే మాతాజీ. ఓకే మాతాజీ. చేస్తాను. ఓకే. కమల ఓకే. కుమారి మాతాజీ డ్రాప్ అయినట్టున్నారు ఆవిడ. ఏదో పనున్నట్టుంది ఆవిడకి. సరే కమల కుమారి మాతాజీ అయిపోయిన తర్వాత కుమారి మాతాజీ థాంక్ యూ సో మచ్. మీరు చేస్తున్నారు. ఒక్కొక్క దగ్గరికెళ్తున్నా నేను. కొంచెం సహనంగా ఉండండి అందరూ. కుమారి మాతాజీ మీరు యాహ్! చేస్తున్నారు. 8 రౌండ్‌లకొచ్చారు. చాలా సంతోషం మాతాజీ. ఓకేనా? మాతాజీ. మీరు ఏకాదశి గురించి కొంచెం ఆలోచించండి. ఏకాదశి అట్‌లీస్ట్ ఆ రోజు నియమంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంత చాటింగ్ చేసుకుంటున్నారు. సో, ఏకాదశి రోజు నేనిప్పుడు చెప్పాను చాలా లిస్ట్ చదివాను. అవి చేసుకొని పళ్ళు ఇంకా ఎన్నెన్ని పళ్ళైనా ఒక పూట మంచిగా తినొచ్చు. ఒక పూట జస్ట్ సాబుదానా పాయసం తాగొచ్చు కడుపు నిండా. లేదా ఫ్రూట్స్ సాబుదానా పాయసం తాగొచ్చు. మన పొట్టకి ఎంత పడితే అంత. ఎంత తింటే రోజంతట్లో మనం ఎంత తినగలుగుతాం చెప్పండి కదా! సో, విధంగా మీరు చేయడానికి ట్రై చేయండి. సరేనా? ఓకే అండి. నరసింహప్రభు మీరు అన్‌మ్యూట్ చేసుకున్నారు. మీరు ట్రై చేయండి. కుమారి మాతాజీ చూడండి. సరేనా? ట్రై చేయండి. సరే మాతాజీ. నరసింహప్రభు మీరు అన్‌మ్యూట్ చేసుకున్నారు. ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈవేళైతే చాలా బాగుంది మాతాజీ. ఎన్నో తెలుసుకున్నాం మాతాజీ. ఈ అధ్యాయంలో బాగా తెలుసుకున్నాం. ఎలా ఉండాలి, ఎలా పునాది వేసుకోవాలి, ఏ భావంతో ఉండాలి, ఎలా ఉంటే మనకి బాగుంటది, దేవుడు ఇష్టపడతాడు అని బాగా ఆ! తెలిసింది మాతాజీ. అవును. అవును.
నాకైతే ఇవన్నీ క్వశ్చన్లే మాతాజీ, ఎప్పుడు కూడా మనసు గురించి ఎప్పుడు క్వశ్చన్లు ఉంటాయి. ద్వేషపడిని ద్వేషించాలని అలా ఉండకూడదు మాతాజీ. అవును మాతాజీ. అందుకే ఈరోజు మళ్ళీ చెప్పిస్తున్నాడు భగవంతుడు. మళ్ళీ చెప్పిస్తున్నాడు. యూజువల్‌గా మనెవరైనా హర్ట్ చేస్తే మనం బాధపడతాము. కానీ అది కూడా మన పాపమే అనుకోవాలి. ఎవ్వరి మీద మనకి ద్వేషం వద్దు, కోపం వద్దు, పగ వద్దు, ఏది ఉండద్దు. అంతే. మాట్లాడరాదు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి నర్సయ్య ప్రభు చెప్పండి. జర్నీలో ఉన్న మాతాజీ అట్లా ఏంటని సరే ఇది చేస్తుంది. ఓకే. ఓకే. ఇంత క్లాస్ వింటున్నా మాతాజీ. ఓకే ప్రభు. థాంక్ యూ. జర్నీలో ఉన్నా కూడా జాయిన్ అయ్యారు. థాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మిస్ అవ్వలేదు. చాలా థాంక్స్. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థాంక్ యూ ప్రభు. మీరు ఏకాదశి ఫాలో అవుతున్నారు కదా ప్రభు? అవును మాతాజీ. అవును మాతాజీ. థాంక్ యూ సో మచ్. ప్రభు. మీకు మ్యూట్ చేసేసుకోండి. ఓకే. కుమారి మాతాజీ మీరు కూడా మ్యూట్ చేసుకోండి కుమారి మాతాజీ. మాతాజీ అదే ఈ అధ్యాయం చాలా బాగుంది. మనసుకి మనం ఎలా ఉండాలో అది బాగా, అంటే అన్ని అధ్యాయాలు కలిపి ఈ అధ్యాయంలోనే బాగా తెలిసింది అని బాగా తెలిసిందండి మాతాజీ. ఇప్పటి నుంచి అదే చదువుకుంటా మననం చేసుకోవాలి మాతాజీ. అవును, మననం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఒక్కరోజు మీరు వారానికి ఒక రోజు వచ్చి ఇప్పుడు నా క్లాస్ ఏదో ఒక గంటన్నర సేపు అటెండ్ అయ్యి వెళ్ళిపోతే జరిగేది కాదు భక్తి అనేది. సో మీకు సొంతగా స్వయం కృషి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్లో ఏం చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. అందరిలో ఉన్నప్పుడు కాదు, మనం ఇంట్లో ఏం చేస్తున్నాం ఎవరు లేనప్పుడు, మన చాంటింగ్ సమంగా చేసుకుంటున్నామా, మనం చెప్పే మంత్రాన్ని మనం వింటున్నామా, లేకపోతే మనం మళ్ళీ వింటున్నామా లేదా మీరు పెట్టుకోవచ్చు. యూట్యూబ్ మనది ఉంది కదా, దాంట్లో అన్ని పెట్టుకుని మళ్ళీ మీకు బాగా అర్థమవుతుంది. యాక్చువల్గా మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ మీరు వింటూ ఉంటే మీకు వచ్చేస్తుంది అది. సరేనా? సరే మాతాజీ. మీరు ఎప్పుడు వింటూ ఉంటే మననం అవుతూ ఉంటుంది కదా, మననం అవుతూ ఉంటేనే మనకు గుర్తుంటుంది బాగా. సరేనా? సరే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కుమారి మాతాజీ థ్యాంక్ యూ సో మచ్. తర్వాత లక్ష్మీ మాతాజీ, చాలా థ్యాంక్స్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ మీరు ఎలా ఉన్నారు? మీ చాంటింగ్ నడుస్తుంది బాగా. హరే కృష్ణ మాతాజీ. బాగుంది మాతాజీ. మీరు కూడా వీలైతే ఏకాదశి చేయడానికి ట్రై చేయండి మాతాజీ ప్లీజ్. అంటే చేయలేను మాతాజీ. నాకు అట్లా ఉపవాసం ఉంటే కాళ్ళు అవన్నీ పట్టేస్తున్నాయి అన్నమాట. నైట్ అయ్యేటప్పటికి నిద్రలో. అందుకే నేను ఇంకా ఉపవాసం కాదు, తినేవి చాలా ఉన్నాయి ఏకాదశికి. అదే కదా ఇప్పుడు వరకు చెప్తున్నాను. ఉపవాసం ఉంటే చాలా మందికి పడదు. ఉపవాసం ఉంటే ఇప్పుడు డయాబెటీస్ కూడా చాలా మందికి ఉంటుంది. ఉపవాసం ఉంటే పడదు కానీ తినేవి చాలా ఉన్నాయి. నేను మీకు ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి తినొచ్చు. సరేనా? అలానే మాతాజీ. ఆల్రెడీ చెప్పాను ఏమేమి తినొచ్చో అందరికి చెప్పాను. మీరు వెళ్ళలేదు అనుకుంటా. నేను మళ్ళీ చెప్తాను మీకు. విన్నాను మాతాజీ, వింటున్నాను. కినోవా ఇవి సాబుదానా అసలు పల్లి పొడి వేసుకుంటే ఎంత టేస్ట్ గా ఉంటుందో చెప్పలేను నిజంగా. అబ్బా విపరీతమైన టేస్ట్ గా ఉంటుంది. దానికి కొంచెం మూత పెట్టి చెప్తున్నారు. అవన్నీ తింటే పాలు తాగొచ్చు, పళ్ళు తినొచ్చు, నట్స్ తినొచ్చు, ఇంకా తినాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా కినోవా చేసుకుని కూర చేసుకుని తినొచ్చు. కాలీఫ్లవర్, ఆలు, పొటాటో, కాలీఫ్లవర్ చేసుకుని తినొచ్చు. అన్ని ఉన్నాయి. నేను మళ్ళీ మీకు మాట్లాడతాలేండి. సరేనా? అలానే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాధవి మాతాజీ హరే కృష్ణ. చాలా హరే కృష్ణ మాతాజీ. ఎలా ఉన్నారు మాతాజీ? మీతో మాట్లాడి చాలా రోజులైంది. బాగున్నాను మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా నిష్టగా మీరు ధనలక్ష్మి మాతాజీ మీరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో మీరు మీరు చాలా నిష్టగా 6 రౌండ్లు ఖచ్చితంగా చేస్తున్నారు మాతాజీ. నాకు చాలా హ్యాపీ. నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫస్ట్. థ్యాంక్ యూ మాతాజీ. చాలా స్థిరంగా చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఏమైనా ట్రై చేయగలిగితే ట్రై చేయండి ప్లీజ్. ఏకాదశి చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏకాదశికి చేస్తే వచ్చే ఫలితం అమోఘంగా ఉంటుంది చాలా. ట్రై చేస్తాను మాతాజీ, చేస్తాను. ఇవన్నీ మనం తినకుండా మాడిపోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. చక్కగా అన్ని తినొచ్చు. ఏకాదశికి ఇంకా ఎక్కువ తింటారు కొంతమంది భక్తులైతే, నాలాంటి వాళ్ళైతే. సో ఏంటంటే తినొచ్చు, కానీ ఏం తినాలో అది తింటే సరిపోతుంది అంతే. చెప్పాను కదా, లిస్ట్ చదివాను, మీకు తెలుసు కదా. విన్నాను మాతాజీ, చెప్పారు, విన్నాను. చక్కగా చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. మొరయ్య పాయసం, మొరయ్య అంటే సామో పాయసం కూడా చాలా బాగుంటుంది. సామో అంటే బ్రత్క ఉప్మా అంటారు దాన్ని, బ్రత్క రవ్వ అంటారు. అది మనకు దొరుకుతుంది మామూలుగా షాపుల్లో. అది తెస్తే దాంట్లో కూడా కొంచెం వేసుకుని, పాలలో వేసుకుని, జీడిపప్పులు అవన్నీ వేసుకుని సూపర్గా ఉంటుంది అది కూడా. సో అన్ని మనకి దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి మనకి. మీరు కొంచెం అది ఆలోచించండి. ఎలాగో 6 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు మాతాజీ మీరు. ఒక ఏకాదశి ఒకటి దానికి యాడ్ చేశారనుకోండి ప్రస్తుతానికి,
తర్వాత ఓకే ట్రై చేస్తాను మాతాజీ, వీలైన వరకు ట్రై నేనంటే చేస్తాను. భయపడతారు ఇంక కొన్నాళ్ళకి. లేదు 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 మాతాజీ, మా కోసమే కదా మీరు చెప్తుంది, అదేం మీరు లేదు దానివల్ల మాతాజీ. వచ్చే ఫలితము అమోఘం అన్నమాట. చెప్పలేను. అది శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన రోజు కృష్ణుడికి. సో, అందుకని ఆహా. మనం మాడిపోక్కర్లేదు ఏమి. చక్కగా తినొచ్చు. అన్నీ మనం బాదం హల్వా అవన్నీ చేసుకుంటే ఎంత ఫిల్లింగ్‌గా ఉంటుందంటే, నేను ఒక బౌల్‌లో పెట్టుకొని తినేసానంటే ఫుల్ అయిపోతుంది పొట్టకి మనకి. హ్మ్. అలా ఎన్నో ఉన్నాయి. పల్లీలు ఉడకబెట్టుకొని తింటే కూడా ఒక బౌల్ నిండా తింటే అసలు 3 గంటల వరకు ఆకలేదింకా. 2, 3 గంటల వరకు. అలాగా మనకి ఫ్రూట్స్ పుచ్చకాయలు గాని, తర్బూజా గాని అలాంటివి తింటే అసలు ఫిల్లింగ్‌గా అలా మనం రోజంతటికి డివైడ్ చేసుకొని తినొచ్చు. 2, 3 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటూనే ఉండొచ్చు. తినొద్దని చెప్పట్లేదు. కానీ అన్నము, గోధుమలు ఇలాంటివి తగ్గించాలి. సరేనా? ఓకే మాతాజీ, తప్పకుండా ట్రై చేస్తాను మాతాజీ, ట్రై ఉంటాను. చేయండి. దానివల్ల మనకెందుకంటే మనము ఇప్పుడు ఉపవాసాలనేవి మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే మనకి ఏ ఫలితము లేదు. కేవలం కొంత ఏమైనా భౌతిక ఫలితాలు ఏమైనా వస్తాయేమో విచ్ ఆర్ వెరీ వెరీ టెంపరరీ. అశాశ్వతమైనటువంటి భౌతిక ఫలితాలు ఎందుకు కావాలి మనకి? ఇది ఏకాదశి అనేది శాశ్వతమైన ఫలితం ఇచ్చే ఆధ్యాత్మిక చర్య ఇది. అందుకని చెప్తున్నాను. అందుకనే మనం ఉపవాసాలు చేసేటప్పుడు శాస్త్రపరంగా చేయాలి. ఏది చేసినా కూడా మనం శాస్త్ర చక్షుతో చూడాలి. అప్పుడు మనకి నిజమైనటువంటి ఫలితం వస్తుంది కదా! అది నేను చెప్తున్నాను. సరేనా? ఓకే మాతాజీ, తప్పకుండా ట్రై ఈ చేస్తాను. మెడలోది ఏంటని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ మెడలోది ఏం లేదు. బృందావనం నుంచి వచ్చింది. ఒక మాతాజీ చెప్పారు. ఫస్ట్‌లో చెప్పారు. మీరెవరు జాయిన్ అవ్వలేదు ఇంకా. ఫస్ట్‌లో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. జాయిన్ అయిన వాళ్ళు వింటూ ఉంటారు. జాయిన్ అవ్వని వాళ్ళు వినరు. సో, దీని మీద రాధే రాధే అని ఉంది. చిన్న చిన్న మామిడి పిందెల్లా ఉన్నాయి కదా! దాని మీద రాధే రాధే శ్రీరాధే 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 అని ఉందన్నమాట. నాకు చాలా నచ్చింది యాక్చువల్‌గా. ఒకళ్ళ మా భక్తులకి అటెండ్ అయ్యేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ బృందావనంకెళ్ళొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. 6, 7 తీసుకొచ్చారు అందరి మాతాజీల కోసం అని చెప్పేసి. అందరికీ ఇచ్చారన్నమాట అది. అది సంగతి. బృందావనం నుంచి చదవంగానే నాకు చాలా మనసు హ్యాపీగా అనిపించింది చాలా. హ్మ్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. థాంక్ యూ మాధవి మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నరసింహప్రభుతో మాట్లాడడం అయిపోయింది. పద్మజ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. ఎలా ఉన్నారు మాతాజీ? మీ హెల్త్ బాగుందా ఇప్పుడు? హరే కృష్ణ మాతాజీ. బానే ఉంది మాతాజీ, పర్వాలేదు. హ్మ్. ఓకే. మరి జాగ్రత్తగా చూసుకోండి మీ హెల్త్. తర్వాత మీరు 16 రౌండ్స్ చాంటింగ్ చేస్తున్నారు. చాలా సంతోషం మాతాజీ. చాలా చాలా గొప్ప నిజంగా మీరు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆధ్యాత్మిక పురోగతికి నేను చాలా సంతోషిస్తున్నాను. మాంసాహారం మానేశారు. చాలా సంతోషము. అలాగే ఏకాదశి చేయడం మొదలుపెట్టారు కదా మాతాజీ మీరు? పెట్టాను. వెరీ గుడ్ మాతాజీ. థాంక్ యూ సో మచ్. అండ్ ఏకాదశితో పాటు యాక్చువల్‌గా అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే పద్మజ మాతాజీకి చెప్పాను లాస్ట్ టైము. మీకు కూడా వీలైతే ఏకాదశి ఉన్నప్పుడు మీరు చిన్న రాధాకృష్ణుల విగ్రహం ఉంటే రాధాకృష్ణ ఇంపార్టెంట్ మనకి. అంటే ఉట్టి కృష్ణుడైనా పర్వాలేదు ప్రస్తుతానికి. కానీ యాక్చువల్‌గా ఎప్పుడైనా వీలైతే గనుక చిన్న రాధాకృష్ణుడు తీసుకోండి. రాధాకృష్ణులకి అభిషేకం చేయొచ్చు. మీరు నిజం చెప్పాలంటే. జస్ట్ పాలతో చేసినా పర్వాలేదు. పాలు, తులసి లీవ్స్ వేసినా చాలు. తులసి ఆకులు వేస్తే చాలు. భగవంతుడికి చాలా ఇష్టము. అలా చిన్న చిన్నవి ఏమైనా ఏకాదశి చేస్తే మనకి అంతులేనటువంటి ఆధ్యాత్మిక సుకృతి అనేది వస్తుందనమాట. ఆధ్యాత్మిక సుకృతి మనకి ఎంత ఉంటే మనం అంత భగవంతుడిని చేరుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళడానికి మనకి సులువుగా ఉంటుందనమాట. మాతాజీ మీరు అన్ని విధాలుగా మాతాజీ మీరు అన్ని చాలా అభిషేకం చేస్తే చాలా చాలా ఆనందంగా ఉంటుంది మాతాజీ. కదా! అభిషేకం ఏంటంటే మీరు పంచదారను, పాలు, తులసి లీవ్స్ వేసి పాలు పంచదార వరకే దాని చేస్తాను. తర్వాత తాగొచ్చు. దాని తర్వాత అభిషేకం పాలు తాగొచ్చు. ఏకాదశికి పాలు తాగొచ్చు. ఏం పర్లేదు. భగవంతుడి అభిషేకం పాలు తీసుకున్నాను. నేనే తీసుకున్నాను మాతాజీ. అది చెప్తున్నాను ఎంత ఆనందంగా ఉంటుంది ఆ అభిషేకం. నాకైతే అసలు నేను కూడా మాకు చిన్న చిన్న నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు చిన్న చిన్న విగ్రహాలున్నాయి. మా చిన్నప్పుడు మా బాబు కోసం తెప్పించినవి అలాగే ఉన్నాయన్నమాట. అవే ఇంక మళ్ళీ తెచ్చుకోలేదు. సో, వాటికి చిన్న చిన్న చేస్తున్నప్పుడు గ్లాస్ తోటి పోస్తూ ఉంటాను. అలా పోస్తుంటే నాకు అలా పోస్తూనే ఉండాలనిపిస్తుంది. ఎంతసేపు అలా పోస్తూ కదా! చూస్తుంటే భలే ఆనందంగా ఉంటది కదా! మాతాజీ. సేమ్ నాకు కూడా నిజం. ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే కానీ ఇంక తాగేవాళ్ళు ఎవరు లేకపోతే మనమే తాగాలి అని భయం అన్నమాట. అందుకనే కొంచెం పోయడం భగవంతుడు ఒక గ్లాస్ చేత్తోనే చేయడం అన్నమాట. లేదంటే నిజంగా అలాగా అసలు కుండలు కుండలు పోసేయాలి భగవంతుడి మీద అన్న భావన వస్తుంది ఒక్కొక్కసారి అయితే నిజంగా అసలు అలా పోయాలి. బ్రహ్మ సంహిత వింటూ అలా చేస్తూ ఉంటే అసలు చాలా ఎగ్జాక్ట్‌లీ. ఆనందంగా. బ్రహ్మ సంహిత పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని చక్కగా మనకి అన్ని స్తోత్రాలున్నాయి గదా! మనం అయ్యేంత వరకు మనం ఒకదాని తర్వాత పెట్టేసుకొని హాయిగా అలా అంటే మనకి ఎక్కువ సేపు పట్టదు కాబట్టి బ్రహ్మ సంహిత సరిపోతుంది కరెక్ట్‌గా. అది పెట్టుకొని అలా పోస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో నిజంగా. ఇలా చిన్న చిన్నవన్నీ మన జీవితంలో నెమ్మదిగా భక్తియుక్త సేవలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. మీరు అలాగే ఎక్కుతున్నారు. ఐ యామ్ సో హ్యాపీ పద్మజ మాతాజీ. మీరు అలాగే కంటిన్యూ చేయండి. సరేనా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పద్మజ మాతాజీ, ప్రభావతి మాతాజీ రాలేదు ఈరోజు. నెక్స్ట్ మనకెవరు? పద్మజ మాతాజీ తర్వాత రాధికా మాతాజీ వెళ్ళిపోయారా? రాధికా మాతాజీ డ్రాప్ అయ్యారు. కమల్ కుమారి మాతాజీ డ్రాప్ అయ్యారు. వాళ్ళతో నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. రాజేశ్వరి మాతాజీ.
రాధిక మాతాజీ లీవ్ అయిపోయింది మాతాజీ. ఏమైపోయింది? చెప్పింది. ఫోన్ చేసి చెప్పేసింది. ఏమని? ఉండట్లేదు. ఆ! ఇంట్లో పని ఉందండి. యాహ్! ఉంది. మా అమ్మ ఉంది అక్కడ. అవునా? ఓకే. ఓకే. దేని గురించో మళ్ళీ చెప్తా అంది మరి. పర్లేదు. యాహ్! షూర్ మాతాజీ. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. ఓకే మాతాజీ. రాజేశ్వరి మాతాజీ ఏం జరుగుతోంది? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏం జరుగుతోంది మాతాజీ? 3 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మిస్ అవుతున్నట్టున్నారు. లేదా కంటిన్యూస్‌గా చేస్తున్నారా ప్రతిరోజు? చేస్తున్నాను మాతాజీ. వండర్‌ఫుల్. యాహ్! థాంక్ యూ మాతాజీ. థాంక్ యూ. మీరు ఎక్స్‌పెక్టెడ్ రౌండ్స్ 3 అని పెట్టాను. ఆ 3 మీరు చేస్తున్నారు. చాలా సంతోషం మాతాజీ. నెమ్మదిగా అది 4 చేస్తే చాలు. 4 కొన్నాళ్ళు కంటిన్యూస్‌గా 4కొచ్చిన తర్వాత కొన్నాళ్ళు వదిలిపెడతాం మిమ్మల్ని. ఓకే. ఓకే మాతాజీ. సరేనా? 4కి ఓకే ఫిక్స్ మేడం. అవ్వండి. 4కి ఫిక్స్ అవ్వండి. ఎనీ టైమ్ పడుకునే ముందరైనా చేయొచ్చు. లేచిన వెంటనే అసలు పని ఇంకా స్టార్ట్ చేయకముందైనా ఒక 2 రౌండ్లు చేసేయొచ్చు. అలాగే కూర్చొని జస్ట్ లేస్తూనే బెడ్ మించి. అంటే ఓకే మాతాజీ. అంటే కొన్ని ఉన్నాయి రూల్స్. హ్మ్. తర్వాత పర్సనల్‌గా చెప్తాను మీకు. సరేనా? ఆహ్, ఓకే మేడం. అంటే మనం క్లీన్‌గా ఉంటే లేచిన వెంటనే అయినా పర్వాలేదు. ఓకేనా? ఓకే. ఓకే మాతాజీ. సో, అలా చేయండి. ఇంకా ఏకాదశి గురించి కొంచెం ఆలోచించండి. మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా తిననివ్వండి. ఏకాదశి రోజు మాంసం తినరు యూజువల్‌గా. మరి ఆ రోజు తిన్నా మీరు పట్టించుకోకండి. కానీ మీరేం చేస్తున్నారనేది ఆలోచించుకోండి అంతే. హ్మ్. నేను మామూలుగా చేస్తాను మాతాజీ. చేస్తారా? వెరీ గుడ్. వండర్‌ఫుల్. ఎందుకంటే నాకు పాపం మీ మీ ఆల్రెడీ అంటే ఇందులోకి రాకముందు నుంచే విష్ణువుకి మామూలుగా ఏకాదశి ఉపవాసం ఉంటాను మాతాజీ. అవునా? ఆ! ఓహ్! కంగ్రాచ్యులేషన్స్. మరి చెప్పరే మాతాజీ. మరి అది ఏ విధంగా ఉంటారు? సేమ్ మనలాగే మనం చెప్పినట్టే ఉంటారా? లేదా వేరే విధానం పాటిస్తున్నారా? అందుకని అదే అడుగుతున్నాను. అంతకు ముందైతే బియ్యంగా తినకూడదని మామూలుగా కుడుములు అదే రవ్వతో చేసుకోమనేవారు. నేను ఇందులోకొచ్చిన కాడ నుంచి ఇంక అది కూడా మానేశాను మాతాజీ. అబ్బా! నిజంగా మరి చెప్పరసలు మీరు నిజంగా అసలు. చాలా హంబుల్. మామూలుగా ఇంకా వెజిటబుల్స్‌ని సలాడ్సే తీసుకుంటాను. వావ్! వెరీ వెజిటబుల్స్‌లో చూడండి సలాడ్స్ తీసుకోండి తప్పకుండా. పళ్ళు కూడా ఓకే. తినండి. పాలు కూడా తాగండి. పళ్ళు కూడా తినొచ్చుగా. ఓకే మాతాజీ. ఓకే. తీసుకుంటున్నాను మాతాజీ. పళ్ళు తీసుకోండి చక్కగా పాలు తాగండి. తర్వాత నట్స్ తీసుకోండి అన్నీ మనకి నట్స్ దొరుకుతాయండి మీకన్నీ అక్కడ? దొరుకుతాయండి. బట్‌గా నట్స్‌తో స్వీట్ చేసేసుకొని మీకోసం స్పెషల్‌గా పక్కన పెట్టేసుకోండి. వేరే వాళ్ళకి కొంచెం కొంచెం ఒక స్పూన్ పెట్టొచ్చు. కానీ ఓకే. మీరు ఏకాదశి చేస్తున్నారు కాబట్టి మీరు అది తినడానికి ట్రై చేయండి. సరేనా? అసలు మానొద్దసలు. ఓకే. సాబుదానా కిచిడి మీకోసం కొంచెం చేసుకోండి. ఏం పర్వాలేదు. వేరే వేరే వాళ్ళకి ఏం వండినా గూడా. సరేనా? ఓకే మాతాజీ. థాంక్ యూ సో మచ్. సో చాలా మంది ఇప్పుడు ఏకాదశి చేయడానికి ముందుకొచ్చారు మన గ్రూప్‌లో. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ థట్. థాంక్ యూ రాజేశ్వరి మాతాజీ. థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థాంక్ యూ మాతాజీ. శ్రీలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీరు మీరు కూడా ఏకాదశి గురించి కొంచెం ఆలోచించండి. మీరు అన్నీ వింటూనే ఉన్నారు ఇప్పుడు అందరికి చెప్పినవన్నీ నేను. మీరు కొంచెం అవునవును మాతాజీ. ట్రై సరేనా? చేస్తాం మాతాజీ. ఆ! వీలుంటే రేపు కార్తీక మాసం నుంచే ట్రై చేస్తాను. అబ్బా! కార్తీక మాసం నుంచి వండర్‌ఫుల్. అది. అది. ట్రై అది. చేస్తాం మాతాజీ. ఇదివరకు కార్తీక మాసంలో చేసేదాన్ని మాతాజీ. కార్తీక ఉమ్. మాసం చేసేవాళ్ళు కార్తీక మాసం కార్తీక కాకుండా మాసంలో చేసేదాన్ని. ఏకాదశి, ద్వాదశి అవన్నీ చేసేదాన్ని. ఆ! ఈ మధ్య కాలంలో షుగర్ వచ్చిన తర్వాత ఇవన్నీ బంద్ అయిపోయినాయి. ఉండలేకపోతున్నాను. అందుకనే షుగర్ ఉమ్. నాకు కూడా షుగర్ ఉంది. సో, కానీ ఏంటంటే ఉమ్. తినకుండా ఉండకూడదు కాబట్టి తింటూనే ఉండొచ్చు. తినేవి చాలా ఓకే మాతాజీ. సరేనా? మీరు ఉమ్. అమ్మాయి కూడా ఉంది చెప్పడానికి. ఒకసారి కనుక్కోండి తినేయడానికి అన్నీ ఆ, చెప్తాను. శుభ్రంగా ఓకే తినండి. మాతాజీ. నాకు కూడా ఇవన్నీ ఇంట్రెస్టే మాతాజీ. ఇంట్రెస్టే. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి ఇంకా అవకాశం కుదరక కొన్ని డ్రాప్ అయ్యేదాన్ని. ఉమ్. ఏంటంటే ఇంక మన ఇప్పుడు భక్తియుక్త పెద్దోళ్ళు సేవలో అయిపోయారులే. మన ఆలోచన ఉమ్. ఒకటే. భక్తియుక్త సేవలో ఏ విధంగా మన లక్ష్యాన్ని మనం సాధించాలి? ఏ విధంగా పురోగతి సాధించాలి? ఏ విధంగా అడ్వాన్స్ అవ్వాలి? ఏ విధంగా ఉత్తమ భక్తులుగా అవ్వాలి? ఏ విధంగా శుద్ధ భక్తులుగా మారాలి? ఏ విధంగా మనం ఉమ్. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి? అది అంతే. ఇంక అంతకంటే మనకి ఈ భౌతిక ఉమ్. ప్రపంచంలో ఏమీ లేవు లక్ష్యాలు. మన పిల్లలు ఉండొచ్చు, మన ఫ్యామిలీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, మన కమిట్మెంట్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. పిల్లల పెళ్ళిళ్ళు అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు, ఏవైనా ఉండొచ్చు. వాటితో మన భక్తియుక్త సేవకి ఏ మాత్రం సంబంధం లేదు. అవన్నీ కూడా ఉమ్. కృష్ణుడి సెంటర్‌లో పెట్టి చేయొచ్చు. అంతేగాని కృష్ణుడిని ఉమ్. వదిలిపెట్టి అవన్నీ చేయడం కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఓకేనా? సో ఉమ్. ఏంటంటే మనము కృష్ణుడిని సెంటర్‌లో పెట్టుకొని, భక్తియుక్త సేవలో పెట్టుకొని మన విద్యుత్ ధర్మాలన్నీ మనం నెరవేరుస్తాం. అది వదిలేసుకొని కాదు. అంటే కృష్ణుడిని ఏం వెయిట్ చేపించక్కర్లే మనం మన బాధ్యతలను తిరిగే వరకు. మనకేం తెలుసు మనం ఎప్పుడు పోతామో ఈ ప్రపంచం నుంచి. కదా! మనం రిస్క్ తీసుకోకూడదు ఎప్పుడు. అవును. మానవ అవును జన్మని మాతాజీ. ఎందుకు మనం వేస్ట్ ఉమ్. చేసుకోవాలి? ఈ ఈ టెంపరరీ
ఈ అశాశ్వతమైనటువంటి రిలేషన్షిప్, కమిట్మెంట్స్, ధర్మాలను బట్టి మనం భగవంతుని వదులుకోకూడదు ఎప్పుడు. సరేనా? అందుకని అందరికీ ఓకే చెప్తున్నాను. మాతాజీ. చెప్పడం కాదు, ఓకే నాకు మాతాజీ. అందరికీ ఉమ్, చెప్తున్నాను. కృష్ణుడి సెంటర్‌లో ఉమ్. పెట్టి మనం అన్ని విషయాలు చేద్దాము. నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు నెమ్మదిగా ఎక్కుదాము. ఎక్కి మన లక్ష్యాన్ని ఎక్కిస్తున్నారు. అందరూ. ఓకేనా? ఎక్కిస్తున్నారు మాతాజీ. మీరు ఎక్కిస్తున్నారు. యాహ్! ఎక్కుదాం అందరం కలిసి ఎక్కుదాం. నేను కూడా ఎక్కే స్టేజ్‌లోనే ఉన్నాను. సో, అందరం కలిసి మనం కలిసి ఎక్కుదాం. ఓకే మాతాజీ. సరేనా? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఉమ్. అందరికీ నమస్కారము. ఇంకా నేను ఇప్పుడు హరే కృష్ణ. యాక్చువల్‌గా రికార్డింగ్ ఆఫ్ చేయలే ఇప్పటివరకు. రికార్డింగ్ ఆఫ్ అంటుంది.